థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ రాంగ్ పర్సన్ టు అడ్రస్ దిస్ సెషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా రాస్తాను, సార్ చెప్పారు. కాకపోతే సాహిత్యం గురించి కానీ కథల గురించి కానీ నాకు పెద్దగా తెలియదు. నేను ఎప్పుడు రాలేదు, రాసే ప్రయత్నం కూడా చేయను. మేమంతా పొరపాటు చేశాం కదా. అట్లాగే కాదు, ఎందుకంటే ఇట్ ఇస్ టూ లేట్ అని అనిపించింది. ఫస్ట్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి డాక్టర్ రావు చిల్కాని గారు కారణం. ఆయన రోజు మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పారు. సరే, మేమందరం కూడా మా చేతనైన సహాయం ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మేము ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా జనం ఏం చెప్తున్నారంటే, సార్ లైబ్రరీలో పుస్తకాల దగ్గర ఎవరు చదవట్లేదు. దిస్ ఇస్ వెరీ సాడ్. ఇప్పుడు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే టీవీ మన సమయాన్ని పూర్తిగా తినేస్తుంది. టీవీ కారణంగా జనాలందరూ కూడా, ముఖ్యంగా త్రీ అపాలజీస్ మహిళలు కనుక మనం తీసుకున్నట్టయితే రకరకాల చెత్త సీరియల్స్ అన్నీ చూడటమే జరుగుతుంది తప్ప మంచి నవలను కానీ, ఒకప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒక నవల వచ్చిందంటే ఆ నవల కంప్లీట్ చేసేదాకా మేము ఉంటున్నాం కాదు సార్. అది ఎంత రాత్రైనా సరే ఆ నవల చదివాను. ఇప్పుడు అంత ఓపిక జనాలకు ఉందని నేను అనుకోవట్లేదు. ఆ ఓపిక లేదు, ఆ చదువు ఇది లేదు. ఈవెన్ బాగాలే కాదు, మేము కూడా ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం కథలు చదవాలంటే సండే స్పెషల్ మ్యాగజైన్స్ వస్తాయి, ఈనాడు ఇట్లాంటివి, వాటిల్లో చిన్న చిన్న కథలు చదవడం తప్ప పెద్ద పెద్ద పుస్తకాలు కానీ కథలు కానీ ఎంత చెప్తున్నా నేను కూడా చదవట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితులు ఉన్న తరుణంలో ఇట్లాంటి రచయితలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో రావు చిల్కాని గారు, తర్వాత మా నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, మా కర్ణాటక వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్, వీళ్ళందరూ సంయుక్తంగా కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం రావడం. తర్వాత ఒకటేంటంటే, ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా పుస్తకాలు కొనుక్కోండి, చదవండి. నేను కూడా చూస్తాను. ఏమంటారు? అదే కదా సార్, చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఒక టాపిక్ తీసుకొని కరెంట్ అఫైర్స్ కానీ, లిటరీ కానీ, ఇంకా మేమన్నా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ మీద చేస్తాం. కానీ ఆయన హిందూ కలర్ అంత లేడని అన్నట్టుగా అన్నీ ఆయన, ఎందుకంటే మా ఏరియాస్ అన్నీ కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్. ఏదో సార్ చెప్పినట్టుగా పొలిటికల్, కాంటెంపరీ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ మీద తప్ప ఆయన ఇది అది అని ఏం లేదు, అన్నిటి మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. అందుకు నిజంగా కూడా వారిని అభినందించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క రచయితలకు, రచయితలు ఎంత ముఖ్యమో ఆ పుస్తకాలు చూడడానికి, వీక్షించడానికి వచ్చిన వాళ్ళు, పుస్తకాలు కొన్న వాళ్ళు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందన. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఆ షెడ్ లో పని అయిపోతే దయచేసి వచ్చి ఇక్కడ కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు ప్లీజ్. అదే విధంగా ఈ పక్కన వెనకాల నిలబడ్డ వాళ్ళు ఉన్నమాట కూర్చోండి. మిత్రులారా, మైక్ లేకుండా మాట్లాడతా కానీ ఐ డోంట్ వాంట్ టు స్ట్రెయిన్ టూ మచ్. అయినా మీ శాంపుల్ చూపించమంటే చూపించగలుగుతా. రజనీగంధ. ఓకే, అది రెడీ? ఏదో చెప్పదలుచుకున్నా అట్లా కూడా మాట్లాడగలుగుతా. హలో, అందరూ రండి. హలో హలో, ప్రసాద్ గారు ప్లీజ్ క్లియర్ ది క్రౌడ్. ఒకసారి పెద్దలందరికీ, ఈ కాలనీలో వాళ్ళకి, ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళకి అందరికీ నమస్కరిస్తూ మొదలు పెడతా. ఎందుకంటే పొద్దున్నుంచి మీరు చెలికాని గారు చేశారు అన్నారు. ఆ చెలికాని గారు ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదు? ఏమిటి తెలుసుకోవాలి? ఆయన 20 సంవత్సరాలు ప్యారిస్ లో ఉండి 2 PhDలు చేసి అనేక రకాలైనటువంటి, ఆయన చెప్తున్నాడండి 32, కరెక్షన్ యాక్సెప్టెడ్. అయితే ది పాయింట్ ఏమిటంటే, ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, దాని కీర్తనలు ఏ విధంగా ఉండాలి, ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇవన్నీ ఎట్లా క్రియేట్ అవ్వాలా, సంఘం ఏమిట్లా ఉండాలి అనే దాని మీద
ఆయన అనేక రచనలు చేశారు. నిజంగా చెప్పాలి అంటే నేను సారు ఆయన మా రఘుకుమార్ గారు టీవీలో అనేసారు, మీకు టీవీలో. నేను ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ని. నేను ఎందుకు చెప్తున్నానంటే నా స్వార్థంతో చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే 60 ఏళ్ళ మించున్నారో, ఎవరైతే ఇప్పటిదాకా సభ్యత్వం తీసుకోలేదో సభ్యత్వం తీసుకోండి. అప్లికేషన్లు వెయిటింగ్ లో ఉన్నాయి, ఇప్పుడే కన్ఫర్మ్ కావు, అది కూడా చెప్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైం. దాదాపు 300 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు మేము నిన్ననే మా టెలిఫోన్ డైరెక్టరీ కూడా రిలీజ్ చేశాము. ఒక్కసారి అరుణ్ ఎవరు నా దగ్గర ఉంది, ఇక్కడ ఉంది. అండి ఈ విధంగా కలర్ఫుల్ డైరెక్టరీ ఒకటి ప్రింట్ చేశాం. ఇందులో మీకు ఒకసారి దూరం నుంచి చూడండి, కలర్ ఫోటోలు అన్ని కలర్ ఫోటోలు వేసాము. ఇది చూడండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మన నాగార్జున నగర్ కానీ తార్నాక ఏరియా మొత్తంలో సీనియర్ సిటిజన్ సభ్యులందరి మధ్య ఒక విధమైనటువంటి సుహృద్భావమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇదివరకు ప్రయత్నం చేశారు, జలికాన్ రావు గారు పునాదులు వేశారు, ఇది ఓం ప్రకాష్ గారు, లేకపోతే మా ప్రసాద్ గారు, ఆయన జలధర్ అందరూ చేశారు. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇవి నిరంతరంగా సాగుతాయి. అందులో భాగంగా మ్యూజిక్ ఫోరం పెట్టాం తార్నాకాది. అందులో కూడా కొన్ని కార్యక్రమాలు మాత్రం చేశాం. అది మళ్ళీ దాన్ని ఇంకా పైకి తీసుకురావాలి, చేయాలి అని సంతోషంగా మేమందరం కూడా అందులో భాగస్వాములమయ్యాము. ఇది ఈరోజు చాలా 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 సంతోషకరమైన రోజు. ఉమెన్స్ డే ఒకటి చేస్తున్నాం. దీంతో పాటుగానే ఈ లిటరరీ చాలా మంది ఈ ఆథర్స్ ఇవ్వండి. ఒక మాట ఉంది, సిరా చుక్క పడుకుంటే మందు చుక్క రాజ్యం వెళుతుంది అని. వచ్చేస్తుంది రావు గారు. నేను ఆధార్ కాదు, కానీ నాకు వచ్చిన మాట గుర్తుకొచ్చింది చెప్పాను. ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద ఆథర్స్ అండి, వాళ్ళ ముందు మాట్లాడడం ఎంత ధైర్యం కావాలి. మళ్ళా చెప్తున్నా, సిరా చుక్క పడుకుంటే మందు చుక్క రాజ్యం వెళ్తుంది. ఐ డోంట్ నో, ఐ థింక్ ప్రాబబ్లీ కాళోజీ నారాయణ గారు కొటేషన్ అనుకుంటారు. అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లలు తెలుగు వాడి పేరు వాడు సరిగ్గా రాయడం రాని వాళ్ళు ఉన్నారు తెలుగులో. వాళ్ళ పేరు వాడు విశ్వక్సేనుడు అనే పదం రాయమంటే సగం మంది సగం తప్పులు రాస్తారు. అందులో పలకలు రాకి దావలగడము ఇవన్నీ మామూలే. దాని తర్వాత ఇది కాకుండా రాయడం కూడా సరే ఏదో ఇంగ్లీష్ లో అందులో ఈవేళ రేపు కంప్యూటర్లో వచ్చినాయి అంతా అది మెసేజ్లు కొట్టుకోవడం. ఆ మెసేజ్ల్లో అన్ని షార్ట్ ఫామ్లు, ఇక స్పెల్లింగ్లు ఎక్కడ వస్తాయి. సో ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ పెట్టినటువంటి పుస్తక ప్రదర్శన చేశారు, విక్రయాలకు కూడా సిద్ధం చేశారు. ఈ రోజు ఇక్కడ ఉన్నంత మటుకు మీకందరికీ ఒక అవగాహన వస్తే రేపు పొద్దున ఈ కార్యక్రమాలు నిరంతరం మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా ఎఫ్ఎస్సిటీలో ఈ ఆథర్స్ అందరూ కూడా మెంబర్లు అవ్వండి. నెలకి ఒక రోజు ఇక్కడ ప్రోగ్రామ్ జలంధర్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కార్యదర్శి, ఆయన ముందు నేను చెప్పిన జలంధర్ రెడ్డి గారు, మా తిరుపతిరావు గారు అనుమతిస్తే నెలకు ఒక రోజున వీళ్ళ కేటాయిద్దాం, లిటరరీ యాక్టివిటీ పెట్టాల్సిందే. ఒప్పుకుంటారా మీరంతా? చప్పట్లు గట్టిగా కొట్టండి, గట్టిగా. ఉమెన్స్ డే అనగానే సరిపోయిందా? శక్తి చూపించట్లేదు, ఫోన్లు పక్కన పడేయండి, చప్పట్లు గట్టి కొట్టండి. మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను, ఈ రోజు ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ డే. మన తార్నాక ఏరియా మొత్తంలో నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెమిసిస్ లో ఇంత మహత్ కార్యం జరుగుతోందంటే నిజంగా మనం అందరం సంతోషించాలి. ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి పేరుంది, నా ప్రాపర్టీకి రేట్ ఉంది అంటే ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా తీసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు ముందు మంచిగా చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజ్, మనం ఈసారి కూడా పబ్లిసిటీగా కాలేజీలో చేయలేదు. సో మనం తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇది ఒక విద్యా కేంద్రం, ఇది ఒక మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఇది ఒక శిక్షణా కేంద్రం, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం.
అనేటటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇక్కడ ఇంతమంది ఆథర్స్ ఉన్నారు, ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. నిజానికి నేను ఇంకా అందరి పుస్తకాలు ఏమి చూడలేదు, చూసుంటే కాస్త మాట్లాడి ఉండేవాడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఓం ప్రకాష్ గారు ఒక చిన్న మీకు రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు చాలా మంది నిన్న మీటింగ్ లో అడగడం జరిగింది, సార్ మీరు స్కాట్రా అంటున్నారు. సార్ ఈ స్కాట్రా అనేది ఎక్కడుంది, ఎవరున్నారు, దాని కథ కమాయిషి మీరు కొంచెం చెప్తే విల్ బి మోర్ హ్యాపీ. సారీ, ఎందుకంటే షుడ్ ఇన్ పొజిషన్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. వాళ్ళు అడుగుతున్నారు మనకు స్కాట్రా కోసం సమాధానం ఏంటి. ఒక్క నిమిషం సార్. సభకు నమస్కారం. తర్వాత ఉమెన్స్ డే హ్యాపీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సార్ చెప్పినట్టు ఈరోజు ఈ సాహిత్య సమ్మేళనం మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే స్కాట్రా రెస్పాన్సిబుల్ కాబట్టి స్కాట్రా గురించి ఒక 2 నిమిషాలు, ఎందుకైనా కొద్దిగా భోజనానికి ఒక 5-10 నిమిషాలు ఆలస్యం ఉంది. 5-10 నిమిషాలు మీతో చర్చిస్తాను. స్కాట్రా అంటే స్టాండింగ్ కమిటీ ఆఫ్ తార్నాగా వెల్ఫేర్ అసోసియేషన్. తార్నాగాలో ఒక 18 కాలనీస్, ఏ కాలనీకో ఆ కాలనీ అసోసియేషన్ ఉన్నది, కానీ ఒక అపెక్స్ బాడీ చేశారు. అంటే ప్రతి కాలనీ అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎన్నుకొని వాళ్ళనందరినీ ఒక అపెక్స్ బాడీలుగా తయారు చేసుకున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమో కాలనీ వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు, కామన్ ప్రాబ్లం మాత్రమే స్కాట్రా తీసుకుంటున్నారు. డాక్టర్ రామచంద్రకర్ గారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన దాన్ని స్థాపించారు ఇక్కడ. ఇప్పుడు మేము స్కాట్రా 25 సంవత్సరాలు, నాకు 85 సంవత్సరాలు, కానీ స్కాట్రా సంవత్సరం 25. నేను 20 సంవత్సరాల నుండి చెలికారావు గారి దగ్గర ప్రతిరోజు సహకరించుకుంటూ దీంట్లో పాల్గొంటున్నాను. అయితే ఈ 25 సంవత్సరాలలో మేము ఏం చేశామంటే, మా ఈ 3-4 ఉద్దేశాలు. మనం ఏంటంటే, మనమంతా అప్పుడు కార్పొరేటర్ లేకుండే మనంతల మనమే సెల్ఫ్ గవర్నెన్స్ అనేది అది నేర్చుకున్నాం అనమాట. మనకు ఒక లీడర్ అవసరం లేదు, ఒక అసోసియేషనే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, మనకు కావాల్సిన రైట్స్ కానీ, మన డ్యూటీస్ కానీ చెప్పడానికి సరిపోతుందని అందరిలో మొత్తం 18 కాలనీలు అసోసియేషన్ పిలిచి వాళ్ళకు అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, మనం ఏమిటి, మన రైట్స్ ఏంటి, మన హక్కులు ఏంటివి, మనం గవర్నమెంట్ తోటి ఎలా పోరాడుకోవాలనేది అవేర్నెస్ నేర్పించాము ఒకటి. రెండోది మనంతల మనం సెల్ఫ్ గవర్నమెంట్స్. కార్పొరేటర్ లేకున్నా కానీ మనం జీవించవచ్చు, ఎమ్మెల్యే లేకున్నా కానీ మనం జీవించవచ్చు, ఎంపీ లేకున్నా కానీ మనం. అయితే ఈ 2-3 టైర్ సిస్టమ్ కాబట్టి 4th టైర్ సిస్టమ్ అనేది ఒక డెమోక్రటిక్ సెటప్ మీద ఈ అసోసియేషన్, స్కాట్రా అసోసియేషన్ పెట్టాము. అయితే 25 సంవత్సరాలప్పుడు ఒక చిన్న శాప్లింగ్ పెట్టారు. ఎవరు, మన చెలికారావు గారు, వెల్విషన్స్ అందరం కూడి ఒక చిన్న మొక్క పెట్టాము. ఆ మొక్క పెద్దగా ఇప్పుడు 25 సంవత్సరాలలో ఒక బనియన్ ట్రీ తయారై కూర్చున్నది. అది ఎలాగంటే, స్కాట్రా అయినాక కొద్దిగా మేము అచీవ్ చేశాము. ఏమి అచీవ్ చేశామంటే ఒక 3-4 చెప్తాను మీకు. ఇక్కడ లాంగ్ పెండింగ్ ఇష్యూ ఏమిటంటే, మొత్తం తార్నాకాలలో డ్రైనేజ్ లేకుంటే ఆ డ్రైనేజ్ గురించి గవర్నమెంట్ తోటి పోరాడి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంది, ఆయనతో పోరాడి 18 కోట్లు శాంక్షన్ చేయించుకొని, హరిశ్చంద్ర ప్రసాద్ అని ఆయన ఆంధ్ర షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ చాలా సహకరించాడు. ఆయన హెల్ప్ తోటి మొత్తము దాదాపు మొత్తం కాలనీలో డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేయించాము. అదొకటి. రెండవది కీర్తి కాలనీలో పెద్ద పార్క్ ఉండే, చాలా లిటిగేషన్ ఉండే. మొదలు పార్క్ అని చూపించారు, తర్వాత దాన్ని ప్లాట్ చేసి అమ్మేశారు. అది మేము ప్రొటెక్ట్ చేసి మళ్ళీ పార్క్ కింద తీసుకొచ్చాము. అదొక గ్రేట్ అచీవ్మెంట్. దానికి విజయలక్ష్మి, ధనలక్ష్మి, సీతారమణి వీళ్ళందరూ సహకరించారు.
అయితే మా సెకండ్ అచీవ్మెంట్ అది. మూడో అచీవ్మెంట్ ఏంటంటే లైబ్రరీ బిల్డింగ్ ఇక్కడ కీర్తి కాలనీలో 300 గజాలు వాళ్ళు కేటాయించారు. అది ఎవరో హడప్ చేసుకుందామని పెద్దలు, పేరు పెద్ద కానీ ఉదయంలో చిన్న వాళ్ళు దాన్ని హడప్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి విముక్తి తీసుకొని మళ్ళీ ఇప్పుడు లైబ్రరీ బిల్డింగ్ కట్టడానికి చాలా ఏర్పాటు చేశాము. దాన్ని 84 లక్షలు శాంక్షన్ చేయించి ఇప్పుడు రెండు అంతస్తులు కంప్లీట్ అయ్యింది. 3వ అంతస్తు గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ 3వ అంతస్తు కడితే ఉమెన్స్ కానీ ఇస్తారు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ కానీ ఇస్తారు. అది చాలా మనకు రాను చాలా ఉపయోగపడుతుంది. అయితే మా ఉద్దేశం ఏంటిది, మా అచీవ్మెంట్స్ ఏంటిది చెప్పాను. కాబట్టి ఇప్పుడు మేము కొద్దిగా వయసు పెద్దగైంది స్టార్ట్ కాబట్టి ఈ రెస్పెక్టివ్ కాలనీ అసోసియేషన్ ఎప్పటి సహకరిస్తున్నాము. ఇప్పుడు మోహన్ రావు గారు, మా ఉద్దేశం ఏంటంటే మొత్తం తార్నాక అంతా వన్ ఫ్యామిలీ వసుదైవ కుటుంబకం అన్నట్టు కాలనీ రెసిడెంట్స్ మనకు అడ్డం రావద్దు అనమాట. మన థింకింగ్ లో కానీ మన యాక్టివిటీస్ లో కానీ ఇవి అడ్డం రాకూడదు. మనమంతా ఒక కుటుంబం అనే ఆ దృక్పథం అనేది మోహన్ రావు గారు ప్రూవ్ చేశారు. మోహన్ రావు గారు తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, నాగార్జున గారు వెల్ఫేర్ అసోసియేషన్ చాలా లార్జ్ హార్టెడ్ గా మాకు సహకరిస్తున్నారు. ప్రతి ఏ కార్యక్రమం అయినా కానీ ఈ 2వ అసోసియేషన్ ముంగడికి వచ్చి సహకరిస్తున్నారు. మేము ఎంతో వాళ్ళకు రుణపడి ఉన్నాము. తిరుపతిరావు గారికి, మోహన్ రావు గారికి, జగందర్ రెడ్డి గారికి. ఇలాగనే సాగుతూ ఉండాలి. ఇంకా యమునా గ్రూప్ రాలేదు. యమునా గ్రూప్ వస్తే ఈ రోజు మన కుర్చీలే దొరకకపోతుంది. సో చాలా చాలా ధన్యవాదాలు. నేను 2 నిమిషాలు చెప్పమంటే 10 నిమిషాలు చెప్పాను. క్షమించండి సార్. ఆఫ్టర్ లంచ్ యూ కెన్ కంటిన్యూ. ఆఫ్టర్ లంచ్ యూ కెన్ కంటిన్యూ. ఇది తార్నాక రెసిడెంట్ సారీ స్కాట్రా స్టాండింగ్ కమిటీ తార్నాక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. అప్పుడు మేమందరం కూడా మెంబర్స్ అండి. ఆటోమేటిక్ గా వైస్ ప్రెసిడెంట్స్ గా మేమంతా కూడా మూవ్ అయ్యేవాళ్ళం. సో అదంతా కూడా డాక్టర్ రావు చెట్కాని గారు, ఓం ప్రకాష్ గారు, ఇంకా చాలా దళిత్ కూడా ఉన్నారు. అప్పుడు చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా రాజు గారు, మేమందరం కలిసి మేము చాలా ఎంగేజ్ లోనే ఇవన్నీ కూడా ఒక ట్రైనింగ్ స్కూల్ లాగా మేము నేర్చుకున్నాం. అసోసియేషన్స్ ఎలా రన్ చేయాలి, ఎలా మూవ్ అవ్వాలి, దాని రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ అవన్నీ కూడా ఇలా ఇంతమంది గ్యాదర్ అయ్యారంటే అదంతా కూడా స్కాట్రా యొక్క ఫౌండేషన్ అండి. మా లేడీస్ ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే అది ఓన్లీ స్కాట్రా. రావు చంద్రకాంత్ గారు, ఓం ప్రకాష్ గారు, వీళ్ళందరి దగ్గర మేమంతా కూడా ట్రైన్ అయ్యాం. మేము అప్పటికే కింది కాలేజీలో చాలా డెవలప్మెంట్స్ అనేది త్రూ స్కాట్రా మేము పార్క్ తీసుకొచ్చుకున్నాము. అది చాలా లిటిగేషన్ లో ఉంది కానీ మేము అచీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దట్. లైబ్రరీ బిల్డింగ్ టైమ్ అందరూ భోజనానికి టైం అయిందండి. స్కాట్రా గురించి చెప్పాలంటే మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. All the ladies and gentlemen, welcome again once again to the program Kitchen Chemistry. So we have come to the last valedictory session for the program, that is food focus on nutrition for the ladies, titled Kitchen Chemistry. And now we have come to the most important aspect of the program, that is the announcement of the prizes. So are we all ready, ladies? This is for you. We are very happy to say that there are almost 22 participants who have taken very keen interest in this kitchen chemistry competition. Before announcing the list of the prize winners, let me take this opportunity to please welcome and thank our judges for today's program. Dr. Harichandana Garu, please come on to the dais, ma'am. I request Sandhya Garu and Ravilakshmi Garu to please do the honors to Harichandana Garu. Thank you, madam. Here comes the most exciting. Are you ready, ladies? One second. I didn't get the vibes. I didn't get the sound.
ఉమెన్ పవర్ కనిపించట్లే ఎక్కడ. So before we go for the announcement of prizes, ladies, let me tell you, this is a wonderful platform for you to explore your skills. which అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మీరు పెట్టిన ఐటమ్స్ లో ఆ ఫుడ్ లో మాకు చాలా ప్రేమ కనిపించింది. అసలు మీరు రోజు ఇంత ప్రేమతో చేస్తారో లేదో ఐ డోంట్ నో, నాకు తెలీదు. నేను కూడా వండుతాను కానీ నాకు తెలీదు. కానీ ఈ రోజు మాత్రం ఎక్కువగా ప్రేమ, ఎక్కువ ప్యాషన్, ఆ ఎంతూసియాజం అనేది చాలా బాగా కనిపించింది ఇవాళ. సో అందుకే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా. ఇది ఒకటి అదా అని చెప్పడానికి కూడా మాకు చాలా కష్టంగా అయిందండి. ఐ హోప్ జడ్జెస్ ఆల్సో విల్ అగ్రీ విత్ మీ. సో ఈ రోజు ఈ 22 డిషెస్ లో ఐటమ్స్ లో కూడా ఏది ముందు ఏది వెనక అని చెప్పని పరిస్థితుల్లో ఉన్నాము. బట్ స్టిల్ కాంపిటీషన్ ఈజ్ అ కాంపిటీషన్. ఎవరో ముగ్గురిని మనం ఇక్కడ నిలబెట్టాలి ప్రైజ్ విన్నర్స్ లాగా. కాబట్టి అందరూ సమానమే, మనం పార్టిసిపేట్ చేసాము. ఆ ఎంతూసియాజం తో నేను ఇప్పుడు మీకు ప్రైజ్ విన్నర్స్ ని అనౌన్స్ చేస్తున్నాను. Before that, please join with me for the appreciation of all the. So big round of applause for all the participants. Yeah, now you please announce. So we'll begin with the third prize. The winner of the third prize is Srividya Garu, Millet Pizza Dosa. Oh wow, that's really nice. To do the honors, I request Jalandhar Reddy Garu, Secretary, Nagarjuna Welfare Association, to please come on to the dais and do the honors. Thank you. Congratulations, Rajni Garu. Rajni Srividya Garu, thank you. Goes to Ishwari Garu for Ragi Puttu. Congratulations, Ishwari Garu. May I call upon Mr. Raghukumar sir. Mr. Raghukumar Avataru Garu, please come on to the dais and do the honors. అరే ఉండమన్నాను సార్ ఎక్కడ వెళ్ళిపోయారు? ఇక్కడే ఉన్నా. Okay, ఇంకెవరు? Professor Pisapati sir, to please join the award presentation. Not the least, the first prize goes to Rajni Garu for Millet Khichdi. To do the honors, let me call upon Prasad Garu and TV Rao Garu. Please join us for the presentation. సార్ Prasad Garu and TV Rao Garu, please come on to the dais. Congratulations, Rajni Garu. Each and everyone, పేరు పేరున అందరికీ కూడా మా ధన్యవాదాలు. మీ రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది ఇవాళ ప్రోగ్రామ్ కి కూడాను. మీరు ఇదే ఎంతూసియాజం ముందు కూడా చూపిస్తారని భావిస్తూ మరి ఈ ప్రోగ్రామ్ ని ముగించే ముందు ఐ రిక్వెస్ట్ లక్ష్మీ మేడం గారు టు ప్లీజ్ ప్రపోజ్ vote of thanks. Now I would like to give That's where I want to talk to you. yeah please. Hello. Penny. Just one suggestion. Either gold medalists have done the judgment and given the best prizes. All the three prizes are really absolutely they have got to the proof point and they have given the prizes. We are extremely happy. Only one request from my side, particularly to the gold medalist. Madam, yeah, you are the two people who have done a gold medal, taken gold medal. There's one thing we'd like to suggest. The most popular food item today as it stands along the vendors throughout, not only in Hyderabad, throughout India, is what is called as Pani Puri or Golgappa or what they will call. They got it in different colloquial languages. So, if you, I don't know whether you are ready your, what you call, your books about Batata Vada and all. Vada Pav, and which is from Maharashtra. They have done a lot of research on that. And there is one particular organization called Koti Vada. They are the people who have promoted Vada and they want to compete with burger. And they have given a number of chain of shops where they are selling this particular item. And they have made it in such a way that they wanted to prove that it has got more nutritional value. And then that particular value, because of that value, they have got the more sales. So identically, now as I was saying about Golgappa, that is the one one item which has got ingredients which are normal ones.
but then we wanted to make it our show to the public that has got nutrition. So we request you to give the same taste with better nutrition. Hygienic conditions and all are depending upon, as you go to the 5-star hotel, it will be more hygienic. But even to the lowest vendor, we should be in a position to sell water. Sorry to try to interrupt you. Let them say that. You చెప్పింది just Yeah, that's what I'm requesting them. Amma, So my I request you to cover that particular point. I request you to cover that point. Okay. Okay, amma. So I am Dr. Ravi Chandana. I'm a nutritionist in ICMR India. So I don't know what nutrition is to you people, but అది చాలా ఎక్స్ప్లాయిట్ అవుతున్నది. అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే చాలా మంది న్యూట్రిషనిస్టులు మనకు దొరుకుతారు. ఏదన్నా చెప్తారు, ఏదన్నా మాట్లాడతారు, ఏమన్నా తినమంటారు. కానీ చాలా ఎక్స్ప్లాయిట్ అవుతున్న వర్డ్ ఇది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే ఎవరైనా చెప్పగలుగుతారు వితౌట్ న్యూట్రిషన్ డిగ్రీ. ఎవరు చేయని అవసరం లేదు చెప్తున్నారు. బట్ మనము మన పాతకాలంలో ఉన్న ఫుడ్స్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అవి చాలా ఆర్గానిక్గా ఉండేవి. బట్ ఇప్పుడు అలా ఆర్గానిక్గా ఏది ఉండట్లేదు మనకి. అన్ని పెస్టిసైడ్స్ వేస్తున్నారు, ఫర్టిలైజర్స్ వేస్తున్నారు. ఈవెన్ ద చికెన్ వి ఈట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ వి నో బికాస్ ఆల్ దట్ ఈస్ బ్రాయిలర్ వన్స్. సో మేము ఏం చెప్తామంటే ఎక్కువగా నేచర్కి దగ్గరగా ఉండే ఫుడ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ మనది డెక్కన్ ప్లాటివ్ మిల్లెట్స్ చాలా లోకల్. మనకి మర్చిపోయాం చాలా మంది మనం మిల్లెట్స్ ఎప్పుడో మర్చిపోయాము. తిన్నా కానీ రాగి జోవారి రెండే మనం తింటున్నాం. కానీ ఇంకా రకరకాల మిల్లెట్స్ మనకు దొరుకుతున్నాయి. అన్ని కలుపుకొని ఈరోజు మేము అందుకే మిల్లెట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము. ఎవరైతే సూపర్ ఫుడ్స్ వాడారు లైక్ మిల్లెట్స్ కానీ, చియా సీడ్స్ కానీ, లేకపోతే గార్డెన్ క్రెస్ సీడ్స్ కానీ, ఇవన్నీ మన డైట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో న్యూట్రిషన్ అంటే బరువు తగ్గడానికో, బరువు పెరగడానికో, లేకపోతే మజిల్ బిల్డ్ చేయడానికో, ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పుడు లైక్ డయాబెటీస్, థైరాయిడ్, ఇవన్నీ వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడడం కాదు. మనం ముందు ప్రతిరోజు మన డైట్ బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా విత్ ఆల్ ద ఫుడ్ గ్రూప్స్. ప్రతి మీల్లో కష్టం, కానీ ప్రతిరోజు మనకి ఈజీనే ఉండడం. అన్ని ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకోవడం. సెరల్స్ అండ్ పల్సెస్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, నాన్ వెజిటేరియన్స్ ఉండాలి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే రిప్లేస్మెంట్స్ చూసుకోవచ్చు. ప్రోటీన్ కి మనం పన్నీర్ వాడుకోవచ్చు, పీస్ వాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్ గా మనం రిప్లేస్మెంట్స్ చూసుకొని మన ఫుడ్ లో అన్ని ఉన్నాయా లేదా అనేది మనం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి సీజనల్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మన నేచర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లో ఆరెంజెస్ వస్తాయి, ఆమ్లాస్ వస్తాయి. ఎందుకు అదే సీజన్ లో వస్తాయి? ఎందుకంటే మనకి అప్పుడు కోల్డ్, కఫ్ ఇలాంటి చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ సీజన్ లో ఈ ఫ్రూట్స్ మనం తినాలి. మనం ఏం చేస్తామంటే వైటమిన్ సి తీసుకుంటే కోల్డ్ తగ్గిపోతుంది కదా అని వచ్చిన తర్వాత తింటాం. బట్ వీ ఆల్సో హ్యావ్ టు సీ దట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. దానివల్ల మనకు పెరగచ్చు. సో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అది మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. సిమిలర్లీ మనకి సమ్మర్లో వాటర్ మిలన్స్ ఇవన్నీ దొరికాయి టు కీప్ అస్ హైడ్రేటెడ్. సో మనం ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవడము, మనకి లోకల్గా ఉన్న ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, మిల్లెట్స్ వాడుకోవడము, అండ్ మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఇమ్యూనిటీ. మెనీ ఆఫ్ ది ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఇప్పుడు రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఐబిడి వస్తుంది. వీటన్నిటికీ ఒమేగా-3 సప్లిమెంట్స్ ఇస్తున్నారు. అదే మనం ఎందుకు తీసుకోలేము? ఇప్పుడు ఫిష్ తీసుకోలేకపోతే నాన్ వెజిటేరియన్స్కి అయితే ఫిష్ ఇస్ ద బెస్ట్ సోర్స్. ఒకవేళ అది దొరకలేదు అని అంటే వీ కెన్ గో ఫర్ ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. దో ద కన్వర్షన్ రేట్ ఈస్ వెరీ లెస్, బట్ స్టిల్ వీ హ్యావ్ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నథింగ్. సో అలాంటి ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం. కానీ మీల్స్ మనము ఏం చేస్తామంటే చాలా మంది డైటింగ్ చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు ఒక మీల్ స్కిప్ చేస్తారు, సెకండ్ మీల్ హెవీగా తినేస్తారు. అది న్యాచురల్గా మనం అంతే. అంటే ఇప్పుడు నేనైనా సరే ఒక మీల్ స్కిప్ చేశానంటే లంచ్కి హెవీగా బాగా కడుపు నిండా తినాలనిపిస్తుంది. అలా కాకుండా పోర్షన్ కంట్రోల్ మనకు ఉండాలి. స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. ఏ మీల్ స్కిప్ చేయని అవసరం లేదు. చిన్న మీల్స్ తీసుకోండి, అన్ని ఫుడ్ గ్రూప్స్ ఉండేలా తీసుకోండి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ హరిచంద్ర గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్. న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది మీరు చక్కగా చాలా బాగా మా అందరి లేడీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ RSC, LSC ఇండియా నుంచి కూడా అందరు పార్టిసిపేట్స్ ని ఎంకరేజ్ చేస్తూ కూడా we have some surprise gifts for all the participants. I request Sandhya garu, Dhanlakshmi garu and Lakshmi madam to please come forward and felicitate all the participants. Munduga I call Malati garu. Malati. Dhanlakshmi garu illanడి. Thank you Malati garu for your wonderful participation. Nice. Sirisha garu. కేవీ జిరాక్స్ గారు మాకు కొంత స్పాన్సర్ చేశారు. మేషార్ పేరు ఆయన ఎవరమ్మా? ఇంకో
మా లక్ష్మి ఆయన పేరేమిటి నేను స్పాన్సర్ చేశాను. కుమార్ సార్ పేరు ఉదయ్ కుమార్ ఇక్కడ రాశాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ది స్పాన్సర్స్. ఆయన చెప్పాను ఆయన పేరు మా ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్. ఫస్ట్ ఫ్లోర్ అండి, ఫస్ట్ ఫ్లోర్. స్నాహులందరికీ నా వందనాలు. నా పేరు సత్యనారాయణ. నేను తరచుగా వార్తా పేపర్కి సమాజంలో ఉన్న సమస్యల మీద లేఖలు రాస్తుంటాను. వాటిలో 2 పుస్తకాలుగా నేను అంటే సుమారు 300 లేఖలు రాశాను. 300 లేఖలుగా రాశాను. వాటిలో 2 పుస్తకాలుగా నేను రిలీజ్ చేశాను. అందులో 2-3 లేఖల్ని మీకు వినిపించి చెప్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి నేరం చేసి దోషిగా నిర్ధారించబడిన అన్నాడు. అతడిని ఉద్యోగంలో కొనసాగించేందుకు అనర్హుడిగా ప్రకటిస్తూ ప్రభుత్వం అతడికి జీవనాధారమైన ఆ ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగిస్తుంది. అదే అటువంటి నేరాన్ని చేసి దోషిగా నిర్ధారించబడిన ఒక ప్రజాప్రతినిధి మాత్రం 6 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హుడిగా ప్రకటిస్తూ శిక్ష విధిస్తుంది. ఆ 6 సంవత్సరాల కాలం పూర్తయిన పిదప అతడు మరలా నిరభ్యంతరంగా ఎటువంటి మచ్చ లేకుండా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, నెగ్గి పాలనలో భాగస్వాముడు కావచ్చు. అందుకు ఎటువంటి అవరోధాలు ఆక్షేపణలు ఉండవు. అటు ప్రభుత్వ ఉద్యోగి ఇటు ప్రజాప్రతినిధి ఇద్దరు పాలనలో సహచరులు అయినప్పుడు ఒక నేరం విషయంలో ఇద్దరి శిక్షల్లో ఇంత అంతరం ఎందుకని చెప్పేసి నేను 2017లో నేను రాశాను లేఖ. మనను హైకోర్టు వారు మనని ఇదే క్వశ్చన్ రైజ్ చేసింది ప్రభుత్వాన్ని. అంటే విషయం నేను అటువంటి టాపిక్లు తీసుకొని రాస్తూ ఉన్నా అనమాట. అలాగే ర్యాగింగ్ మీద కూడా రాశానండి. ర్యాగింగ్ ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా జరిగిందో, ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో, ఆత్మహత్య చేసుకుంటున్నారో వాటి మీద కూడా నేను సజెస్ట్ చేస్తూ ఒక లేఖ రాశాను. ర్యాగింగ్ ఒక భూతం, ఒక మహమ్మారి. ఇది విద్యార్థుల్ని బలికొనేంతగా కళాశాలలో విస్తరించిపోయింది. దీన్ని అదుపు చేయడం కళాశాలకు చాలా కష్టతరంగా పరిగణించింది. డబ్బున్న వాళ్ళు, పోకిరి రాయుళ్ళు కళాశాలలో ప్రవేశించి సామాన్యులు, సున్నిత హృదయులైన తోటి విద్యార్థుల్ని వేధిస్తూ, రోదనకు గురి చేస్తూ, ఆత్మహత్యలకు కూడా పాల్పడేలా వారిని మానసికంగా, శారీరకంగా హింసిస్తూ మానవత్వాన్ని మరిచి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అటువంటి దుష్టులకు సరైన దండన విధించని నాడు కళాశాలలు కళతప్పిపోతాయి. కళాశాలలో కొత్తగా ప్రవేశించిన విద్యార్థులతో పాటు చొరబడిపోయిన వికృతమైన రూపంలో నుంచే ఈ ర్యాగింగ్ భూతాన్ని పూర్తిగా తరిమికొట్టాలి. ర్యాగింగ్ వంటి విష సంస్కృతితో చెలరేగిపోతున్న దుష్టుల్ని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఇది మెయిన్ అండి. ఆ శిక్ష ఒకరోజు 2 రోజులు జైలు శిక్షలు లేదా కళాశాల నుండి 1-2 సంవత్సరాలు డిబార్ చేయడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా రూపు మాపలేరు. దానికి నేను చేసిన సజెషను, విద్యకు పూర్తిగా అనర్హులుగా ప్రకటిస్తూ వారికి ఏ ఇతర కళాశాలలోనూ ప్రవేశం లేకుండా చేయాలి. ఇలా చేసినాడు ఒక 4గురికి శిక్ష పడినాడు, ఆటోమేటిక్గా ర్యాగింగ్ అన్నది పూర్తిగా సమసిపోతుందని నా ఆలోచన. ఇలాంటి 2-3 లేఖలు చాలా లేఖలు 2 పుస్తకాల వరకు రాశానండి. ఇప్పుడు రాశి ఫలాలు ఈ మధ్య మనకు రోజు టీవీలో బుర్ర తింటున్నారు. మీరు మరి ఎవరంతా ఫాలో అవుతున్నారో ఫాలో అవట్లేదు తెలియదు. అని గతంలో సంవత్సరానికి ఒకమారు తమ జాతక ఫలాన్ని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చెప్పేవారు. అది కాస్త వృద్ధి చెంది వార ఫలాల్లో తమ అదృష్టాన్ని చూసుకోవడం మొదలెట్టారు. సంవత్సరాల నుంచి వారాన్ని దిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే టీవీలో ప్రసారం అవుతున్న రాశి ఫలాల్లో తమ అదృష్టాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టారు.
రాశి ఫలాలు చెప్పడం అనే విద్యలో ఆరితేరిన వారు బోధనలను మూఢనమ్మకాలతో విశ్వసిస్తూ ఆ దినం తమ రాశి వారికి లభించే మంచిని తలుచుకొని ఉప్పి తప్పిపోయిపోతున్నారు. నాకు మంచి జరిగితే నాకు 10% లాభం ఇలా అంటే ఉప్పు తప్పిపోయిపోతాను. కొందరైతే నష్టాన్ని ఆపదను తలపోసుకుంటూ కుంగిపోతూ ఉక్కిరి అయిపోతుంటారు. ఉక్కిరి అయిపోయేవారు కొందరు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న మనిషి సమాజానికి హాని కలిగించే ఇటువంటి కార్యక్రమాలను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నేను అంటే నిత్యం వచ్చే సమస్యల మీద నేను ఇలా లేఖలు రాయడం నేను చేస్తున్నానండి. అది నేను 2 పుస్తకాలుగా నేను చేశాను. దాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తాను. అంతే, పుస్తకాలు మరి అవైలబుల్గా లేవనుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇందులో కూడా ఉన్నది ఇప్పుడు రోబో మీద మనకి ఇప్పుడు చాలా పెద్దగా మనం ఆశలు పెంచుకుంటున్నాం, ముందుకు వెళుతున్నాం. దాని మీద కూడా నేను ఒక లేఖ రాశాను. సృష్టికర్త లేకుండా ఇంతటి మహావిశ్వం ఆవిర్భావం జరిగి ఉండేది కాదు. అది సత్యం. ఆ సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో మనిషికి సమస్త జీవరాశిపై అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇచ్చి అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అది వాస్తవం. అయితే సృష్టికర్త మాత్రం సృష్టిపై తన అధికారాన్ని వదులుకోలేదు. సృష్టిలో ఉన్నతుడైన మనిషి మాత్రం సృష్టిపైనే తన ఆధిపత్యాన్ని ప్రకటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది అతనికి సాధ్యమయ్యే పనిలా కనిపించట్లేదు. ఎందుకంటే మనిషి తాను సృష్టించిన డబ్బుపైనే తన ఆధిపత్యాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. అంతేకాదు దానికి ఊడిగం చేస్తూ బానిసగా బతుకుతున్నాడు. డబ్బుకు ఊడిగం చేస్తూ బానిసగా బతుకుతున్నాడు. ఇది కాదనలేని నిజం. సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్న తపనతో తనను కోరిన రోబోను సృష్టిస్తున్నాడు. దానికి కృత్రిమ మేధస్సు అందించగలుగుతున్నాడు. రోబో మాత్రం తనను సృష్టించిన మనిషికి లొంగకుండా అతడి ఆజ్ఞలను ధిక్కరించగలిగే దిశలో ప్రయాణం సాగిస్తుంది. ఒకసారి నేను పేపర్లో చదివాను. ఒకసారి ఒక కమాండ్ ఇస్తే రోబోకి ఆ రోబో ఎందుకో దాన్ని తీసుకోలేదు, అక్కడ దానికి ఇష్టపడలేదు, దాని కమాండ్ని అది ఫాలో కాలేదట. అంటే రోబోకి సొంతంగా ఆలోచన చేసే పరిజ్ఞానం అప్పటికే వచ్చేసిందేమో అనుకుంటాం. కాబట్టి అలా అసలు కృత్రిమ మేధస్సుతో అది మనిషిపైన ఆధిపత్యాన్ని ప్రకటించే దుర్దినాలు ఎదురు కాకుండా మానవ జాతి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని నిపుణులు గుర్తించాలి. ఇలాగా నాకు సమాజంలో తోచిన వాటిపైన ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ అండి. అసెంబ్లీలకు పార్లమెంట్లకు ఎన్నికల్లో నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా ప్రతి ఒక్క స్థానానికి 100,000 సంఖ్యలో తమ నామినేషన్లు వేసి పోటీలు ఉండేవాళ్ళు. రాజకీయ నాయకుడే కాదు, పబ్లిక్ కూడా 100,000లో నామినేషన్ వేయాలి. అలా ప్రకటితమైన అన్ని స్థానాలకు నామినేషన్ వేయాలి. ఎన్ని పోటీలు పడతాయో అన్నిటికీ. అప్పుడు అనూహ్యంగా వేల సంఖ్యలో ప్రతి స్థానానికి నామినేషన్లు రావటంతో ఎన్నికల కమిషన్ కంగు తింటుంది. ఇప్పుడు ఒక 1000 వచ్చాయనుకోండి, ఒక సీటుకి నామినేషన్లు
దాన్ని ఎలా బ్యాలెట్ పని చేయాలా లేకపోతే దేని చేయాలా అన్నది సమస్యగా మారుతుంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ లేక ఈవీఎంల ఏర్పాటు చేయలేక చేత కాక చతికిల పడిపోతుంది ఇది ఎన్నికల కమిషన్. పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు ఆలోచనలు చేయవలసి వస్తుంది. పోటీ చేసే అభ్యర్థులకు అప్పుడు కొన్ని అర్హతలు నిర్ణయించి నిబంధనలు కఠినతరం చేస్తుంది. అర్హతలు అంటే ఇప్పుడున్న వేలుముద్రగాడు కూడా రాజకీయ నాయకుడు, చదువు రానివాడు నాయకుడే, గుండా నాయకుడే ఇది అన్నమాట. ఇలాగా ఎక్కువ మన నామినేషన్ వేసిన రోజు వాడికి నామినేషన్ వేయడానికి కొత్త లిమిటేషన్ పెట్టింది. కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, వాడిపై కేసులు ఉండకూడదు, వాడు సేవలో ఉండాలి, సమాజ సేవలో ఉండాలి, ఇలా కొన్ని నిబంధనలు పెడితే అప్పుడు ఎన్నికలు సవ్యంగా సాగుతాయని నా ఆలోచన. ఇలాంటివి చాలా రాశాను 2 పుస్తకాలుగా. ఇంకా చాలా అంతకన్నా థ్యాంక్ యూ. సార్ మంచి పుస్తకం సురేష్ గారు మీరు ఒకసారి మాట్లాడారు. సభకి నమస్కారం. తెలుగులో పిల్లల కోసం పుస్తకాలు ప్రచురించాలనే ఉద్దేశంతో 21 ఏళ్ల క్రితం ట్రస్ట్, మంచి పుస్తకం పేరుతో ట్రస్ట్ ప్రారంభించాం. ఆ సమయంలో నేను వేరే ఉద్యోగం చేస్తూ ఈ ట్రస్ట్ కోసం పనిచేశాను. గత సంవత్సరమే 20 ఏళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా తార్నాక శ్రీకాంత్లోనే 20 ఏళ్ళ పండగలాగా చేసుకున్నాము. శ్రేయభిలాషులు, మిత్రులు అందరితో కలిసి ఈ 20 ఏళ్ళ పైబడిన కాలంలో 500కు పైగా పుస్తకాలని మేము పిల్లల కోసం, టీచర్లు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రుల కోసం కూడా ప్రచురించాం. దీంట్లో ఎక్కువ అనువాదాలు ఉన్నాయి. మా ప్రధానమైన దృష్టి పిల్లలు తెలుగు నేర్చుకోవటం ఇష్టంగా ఉండాలని, తెలుగు నేర్చుకోవటం అని ఉన్న వాళ్ళకి తెలుగు నేర్చుకునేలా పుస్తకాలు. మేము ఏమాత్రం అంటే ఇప్పుడు విలువలని, నీతి అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మోటివేషనల్ అని, ఇన్స్పిరేషనల్ అని ఇట్లాంటివి ఏవి ఉండవు. చదవడానికి ఆసక్తికరంగా, సరదాగా, హాయిగా ఉండాలి. ఏదైనా పుస్తకం చదివితే కొంచెం బాధపడాలేమో, పెద్దవాళ్ళైతే తప్పనిసరిగా బాధపడితే బాగుంటుంది పుస్తకం, ఒక నవ్వు వస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో పుస్తకాలు ప్రచురిస్తాము. ఇతర పుస్తకాలు కూడా, ఎంపిక చేసిన పుస్తకాలు కూడా ప్రచురించడం మా ప్రత్యేకత. ఏ సమయంలో అయినా కానీ ఒక 400-450 మంచి పుస్తకాలు ఎంచుకోవటానికి మా దగ్గర అవకాశం ఉంటుంది. తార్నాక స్ట్రీట్ నెంబర్ 1 బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపోజిట్ లేన్లో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ అనే ఒక చాలా పెద్ద స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని పక్కనే మంచి పుస్తకం బిల్డింగ్, అందులో మేము అందుబాటులో ఉంటాం. manchipustakham.in అనేది మా వెబ్సైట్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి. ఓవర్ డ్యూ మధురి గారు రండి. యువర్ ఓవర్ డ్యూ. అచ్చంగా తెలుగు, వి ఎక్స్పెక్ట్ అచ్చంగా తెలుగు ఉపన్యాసం. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు భావరాజ పద్మిని. ఇక్కడే తార్నాకల్లో ఉంటాను, సెయింట్ ఆన్స్ పక్కన సందులో. అలాగా ఇక్కడ నాకు ఒక స్టోర్ ఉంది. నేను వాస్తవంగా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను, తర్వాత ఐఐసిటిలో బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ చేశాను. అయితే మా వారి బదిలీల రీత్యా నేను ఎక్కడ ఉద్యోగాల్లో కుదురుకోలేకపోయాను. ఎందుకంటే చాలా రిమోట్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు అక్కడ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉండడంతో నేను ఏ ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోయాను. నాకు బోధనలో మంచి పేరుంది, ఐఐటీలు, ఎంసెట్లు, ఎంఎస్సి ఎంట్రన్స్లు అన్నీ బోధించాను, కానీ ఎక్కడ ఒక చోట ఒక కెరీర్ ఎంచుకోవడానికి నాకు లేకపోయింది. అటువంటి తరుణంలో ప్రతి స్త్రీ జీవితంలో జరిగే మలుపే ఇది. ఏంటంటే కుటుంబమా, కెరియరా అని 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎక్కడో కేర్ సెంటర్లో పడేసి
అంత చిన్నగా మన కోసం అంత ముద్దుగా మళ్ళీ రారు కదా. మనం ఆడుకోవాలంటే ఇప్పుడే ఆడుకోవాలి, వాళ్ళతో ఇప్పుడే మనం ఆస్వాదించాలి, మన బాల్యాన్ని తిరిగి చూసుకోవాలి, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి. అందుకని ఇల్లే నా పిల్లలే ప్రధానం అని చెప్పి నేను అనుకుంటూ వచ్చాను. అయితే మా చిన్న పాప ఒకవేళ స్కూల్కి ఫుల్ టైం వెళ్తే, అంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 3 దాకా వెళ్తే అప్పుడు నేను ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నాను. కానీ మనం ఒకటి ఆలోచన చేసుకుంటే భగవంతుడు ఒకటి ఆలోచన చేస్తాడన్నట్టు అప్పుడు అదే సమయంలో మా మామగారికి కిడ్నీ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు అత్తగారిని మామగారిని చూసుకునే బాధ్యత కూడా 2 పిల్లల బాధ్యతతో పాటు అదనంగా నా మీద పడింది. అటువంటి తరుణంలో నా మనసులో ఒక విపరీతమైన మరణం అన్నమాట. సూర్యుడి లోపల ఉన్న జ్వలనం ఎలాగైతే వెలుగుగా బయటికి వస్తుందో అలాగే నా మనసులో ఒక మరణం ఏమిటంటే, అరే డాన్స్ వచ్చు, సంగీతం వచ్చు, చిత్రలేఖనం వచ్చు, టెక్నాలజీ వచ్చు, తెలుగు భాష మీద పట్టుంది, ఇన్ని రకాల ప్రావీణ్యతలు ఉన్నాయి, చదువు ఉంది, ఇన్ని ఉన్న ఇంట్లో ఇలా ఉండిపోవాల్సిందే, జీవితం అంటే ఇంతేనా అని ఒక బాధ కలిగింది. ఆ బాధలోంచి పుట్టిందే నా సంస్థ అచ్చంగా తెలుగు అనే శీర్షికతోటి నేను 2012 ఫిబ్రవరి 21 మహాశివరాత్రి రోజున ఫేస్బుక్ లో ఒక బృందాన్ని ఆరంభించాను. ఆ సమయంలో ఈ ఫేస్బుక్ బృందాలు తక్కువగా ఉండేవి, తెలుగులోనే వ్రాయాలన్న నియమంతో నేను ఆరంభించాను. నెమ్మదిగా ఆదరణ పెరిగింది. ఏదో ఒక బృందం తెరవడం తేలిక, కానీ దాన్ని నిలుపుకోవడం కష్టం. అప్పుడు ఏంటంటే ఆ బృందంలో వ్రాయాలి అని చెప్పి నేను రోజు లైబ్రరీకి వెళ్ళి కూర్చొని రకరకాల పుస్తకాలు తీసి పరిశోధించి నేను రాస్తూ ఉండేదాన్ని. మంచి ఆదరణ లభించింది. మొదట్లోనే అన్నారు, అమ్మ ఒక పురాణం సీత గుర్తుకొస్తున్నది, ఒక కోమలి గాంధారం గుర్తుకొస్తున్నది మృణాలిని గారిని, మీరు ఇంకా రాయాలి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటే నేను అలా సరదాగా నా హాస్య వ్యాసాలన్నీ రాయడం మొదలుపెట్టాను. అవన్నీ కలిపి వ్యంగ్యాస్త్రం అనే పుస్తకాన్ని ఎంఎస్కో వారు ప్రచురించారు 2014లో. అది నా మొట్టమొదటి పుస్తకం. ఆ తర్వాత అహోబిల సార్వభౌమ, నాకు అహోబిలం అంటే ఇష్టం, నరసింహస్వామి అంటే ఇష్టం, ఆయన మీద నా తొలి శతకాన్ని నేను రచించాను. తర్వాత తిరుప్పావైని సులభ తెలుగులో కవితలుగా రచించి దాదాపు 3000 పుస్తకాలని ఉచితంగా పంచిపెట్టాను. ఎందుకంటే తిరుప్పావై అందరూ చదువుతారు కానీ దానిలో భావం ఏంటి అనేది తెలియదు. అప్పుడు ఏమవుతుంది, నేను ఇలా సులభంగా అది పాట అనుకోవచ్చు, కవిత అనుకోవచ్చు, 2 రకాలుగా ఉండడంతో చాలా మంది పూజ గదిలో పెట్టుకున్నారు తిరుప్పావై. అటు తర్వాత మా బాపట్ల కథలు, మాది బాపట్ల అంటే గుంటూరు దగ్గర, మా బాపట్ల కథలు అనే పేరుతో కథలు రాస్తే దానికి గోరచంద్ర గారు, తనికెళ్ళ భరణి గారు ముందు మాట రాశారు. పుస్తకం డిమాండ్ ఎలా ఉండాలంటే, మనం వెళ్ళి బాబు అయ్యా నా పుస్తకం కొనుక్కోండి అని అడగకూడదు. మార్కెట్ నుంచి మనకి డిమాండ్ రావాలి, యాంది మీ పుస్తకాలు మాకు ఎందుకు ఎవరు, మీరు ఎందుకు అమ్మరు అని అడగాలన్నమాట. అది పుస్తకాన్ని యొక్క విజయానికి సంకేతం. నిజంగా ఆ విజయాన్ని నాకు మా బాపట్ల కథలు చూపించింది. నాకు నవోదయ నుంచి కాల్ వచ్చింది, విశాలాంధ్ర నుంచి కాల్ వచ్చింది. అప్పుడు నేను వాళ్ళకు కూడా ఇచ్చాను. దాదాపు 1000 పుస్తకాలు వేస్తే ఇప్పుడు నా దగ్గర ఒక 50 పుస్తకాలు మిగిలాయి. మొత్తం సేల్ అయిపోయాయి, దేశ విదేశాల్లో మంచి ప్రాచుర్యం సంపాదించుకుంది. తర్వాత బాల్య చాపల్యం కొద్దీ ఇంకో గమ్మతైన విషయం మీకు చెప్తాను. నాకు మైక్ ఇస్తే మీకు ఇదే సమస్య, మీకు మైక్ మళ్ళీ రాదు. వదిలేసాం, మేము మీకు ఇచ్చేసాం. అయితే ఒకసారి నాకు ఒక పెద్ద ప్రముఖ రచయిత, నేను ఒక పత్రికని ఆరంభించానని చెప్పాను కదా, ఆన్లైన్ లో 2014 నుంచి నేను పత్రిక నడుపుతున్నా. ఈ రోజు నా పత్రికకి ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది. అయితే ఆ పత్రికకి 2 లక్షల వ్యూస్ ఉంటాయి ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా. ఒక పెద్ద సీనియర్ మోస్ట్ నావలిస్ట్ నాకు మెసేజ్ చేశారు, అమ్మ ఒక 50,000 ఇస్తే నీ పత్రికలో ప్రచురించుకోవడానికి నీకు నవల ఇస్తాను. నేను ఊరుకోవచ్చు కదా, నాకెంత, నా మీద అది నమ్మకం అనండి, అతి విశ్వాసం అనండి. నేను అన్నాను, అయ్యా భగవంతుడి అనుగ్రహం వల్ల నా నవల నాకు రాసుకునే సత్తా ఉంది. ఒకవేళ నా పత్రిక అంత స్థాయికి వెళ్ళి 50,000 పెట్టి మీ నవల నేను కొనగల స్థాయికి వస్తే తప్పకుండా కొంటానన్నా. అలాగే 3 నవలలు రాశానండి. దాని పేరు త్రినేత్రం అనే పేరుతో 3 కలిపి ప్రచురించుకున్నాం. ఒకటి చారిత్రకం, జైమిని భారతంలో మనకి ప్రమీల సామ్రాజ్యం యొక్క ప్రస్తావన ఉంది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని సామ్రాజ్ఞి అనే ఒక నవల రాశాను. తర్వాత మన చిన్నప్పుడు జానపద నవలలు ఉంటాయి కదా, దాన్ని ప్రాతిపదికగా తీసుకుని భైరవ కోన అనే నవల రాశాను. ఒకటి సాంఘికం, వెన్నెలయానం అని మొత్తం గోదావరి బ్యాక్డ్రాప్ తో ఒక వంశీ గారి సినిమాలా సాగే ఒక నవల. ఈ 3 కలిపి వేసుకున్నది నా త్రినేత్రం. దాని తర్వాత అనుకోకుండా అభిరామి అంత్యాలు,
అభిరామి అంత్యాది మనకు తెలియదండి, తమిళంలో రాశారు. అభిరామి భట్టార్ గారు అంటారు వారిని. ఇది తిరుక్కడయూరుతో సంబంధం ఉన్న కథ. అయితే ఒకరు అది ఎందుకు రాయకూడదు అంటే, అంత్యాది అంటే ఏమిటి? ఒక కవితలో చివరి పదం ఏదో, తదుపరి కవితలో మొదటి పదం అది, అలాగా ఉండాలన్నమాట. పైగా అందులో ఉన్న పద్యాలన్నింటికీ ఒక ప్రాధాన్యత ఉంది. వివాహం కావలసిన వాళ్ళు చదివే పద్యం ఒకటి ఉంది, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చదివే పద్యం ఒకటి ఉంది. అలాగా ఆ అంత్యాదిని మెయింటైన్ చేస్తూ అది రాశాను. అతి క్లిష్టమైన పుస్తకం అని మీరు అడిగితే, ఈ మధ్య కాలంలో రాసింది 7వ పుస్తకం నా పుస్తకం వాసంతికా పరిణయం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, అహోబిల మఠం యొక్క 7వ జీయర్ గారు ఉన్నారు. వారు ఏం చేశారంటే వాసంతికా పరిణయం అనే సంస్కృత నాటకాన్ని రాశారు. ఈ వాసంతికా పరిణయం ఎందుకు రాశారు? అహోబిలవంతా చెంచులు, ఆయన చెంచులు దేవుణ్ణి తమ అల్లుడుగా భావిస్తారు. అయితే ఏమైందంటే వీళ్ళందరూ ఇక్కడ జాతరలు ఉత్సవాలు జరిగేటప్పుడు వస్తున్నారు. మరి వాళ్ళకి ఏదో ఆట విడుపు ఉండాలి కదా, ఇప్పట్లో లాగా టీవీలు లేవు, సినిమాలు లేవు. అందుకని అహోబిల మఠం జీయర్ గారు, 7వ జీయర్ గారు ఆ సంస్కృత నాటకాన్ని రాశారు. దాన్ని తెలుగు పద్య కావ్యంగా రాయమని నన్ను అడిగారు నా శతకం చూసిన వారు. దాన్ని మొత్తం ఛందస్సులో భలే ఉంటాయండి తెలుగు ఛందస్సులు. కనుక మీరు చూసినట్లయితే, మనం ఎందుకో వాటికి కొంచెం దూరం అయ్యాం కానీ దీంతో పాటు అది కూడా ప్యారలల్ గా సాగాలని రగడలు అంటారు వాటికి, భలే ఉంటాయి. ధన 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 ఒక బీట్తో సాగుతాయి కదా, అది చదువుతుంటేనే చాలా మనసు ఉప్పొంగిపోతుంది. అలాంటి వాసంతికా పరిణయం నా చివరి పుస్తకం. ఇప్పుడు మా అమ్మమ్మ గారి వాళ్ళది నర్సాపురం కనుక మాది నర్సాపురం అండి అని పూర్తిగా నర్సాపురం మాండలికంతో కథలు రాస్తూ ఉన్నాను. ఒక 17 కథలు అయ్యాయి. ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి, అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. రాయడంతో పాటు మధ్య మధ్యలో రేడియోకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేశాను, ఆర్జేగా చేశాను. కొన్ని అంటే సేవా సంఘాలకి యాంకరింగ్ ఉచితంగా చేస్తాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి పెయిడ్ కార్యక్రమాలే యాంకరింగ్ కూడా చేస్తాను. టీవీలో డిడి యాదగిరిలో సాహితీ సౌరభాలు అనే కార్యక్రమానికి యాంకర్గా చేశాను. ఇలాగ మీడియాలో మొత్తం అభినివేశం ఉండడం వల్ల ఇటు పత్రికలు అవి ఇవి అన్నీ సాగుతూ ఉంటాయి. 2018లో అచ్చంగా తెలుగు ప్రచురణలు అనే పేరుతో ప్రచురణలు ఆరంభించి ఇప్పటికి 127 పుస్తకాలను ప్రచురించాం. దాదాపు 700 పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. భగవద్ అనుగ్రహం వల్ల, గురు అనుగ్రహం వల్ల నా ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎంత మనకి ఆన్లైన్ బలం ఉన్నా, ఇంకెక్కడన్నా బయట ఇంకేదున్నా కూడా మనం ఉన్న ఈ సంఘంలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు మనకి పరిచయం అవ్వడం, వాళ్ళతో కలిసి మనం కూడా ఒక అడుగేసి ఎవరికైనా ఒక చిన్న మేలు చేసే ఒక అవకాశం రావడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. అందుకని మీ అందరి పరిచయం నాకు ఒక భాగ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను శ్రీరామ్ కిషోర్. బేసికలీ ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బిజినెస్ కన్సల్టింగ్. మాకు ఓన్ ఫర్మ్ ఉంది, ఐడియా గ్యాంగ్ అనే ఒక ఫర్మ్ ఉంది. సో వీ డూ ఎ లాట్ ఆఫ్ బిజినెస్ కన్సల్టింగ్ యాక్టివిటీ. అంటే తార్నాక మేము ఇక్కడ దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ వచ్చేసి. సో నాకు ఐఎమ్ స్మాల్ టౌన్ గాయ్. సో అంటే జస్ట్ డోంట్ ఏదన్నా మాట్లాడచ్చు అన్నారు కాబట్టి అసలు నేను తార్నాకకి ఎలా వచ్చానో చెప్తాను. సో ఐ కేమ్ ఫస్ట్ చిక్కడపల్లి, దెన్ వి షిఫ్టెడ్ టు తార్నాక. తార్నాకకి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద థింగ్ దట్ అట్రాక్టెడ్ మీ టు దిస్ ప్లేస్ ఏంటంటే, ఇది నాకు హైదరాబాద్ లాగే కనిపించలేదు, ఇది మా ఊర్లాగే అనిపించింది. సో ఏవి తిరిగినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు పలకరించేవాడు. అంటే ఇక్కడ 2 సార్లు తిరిగితే అంగడి వాడి దగ్గర నుంచి అందరూ పరిచయం అంటారు. అదే మిగతా పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మీరు 1000 సార్లు వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. సో అలా అలవాటు అయిపోయి నేను ఇలాగే తార్నాకలోనే ఉండిపోయాను. స్టిల్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్రెటర్నిటీ అందరూ షిఫ్టెడ్ టు అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. సో నేను రాయాలంటే ఒక 1000 కథలు తార్నాక మీదే ఉంది. బట్ కానీ అందులో మొదటి ప్రయత్నం కింద నేను గత సంవత్సరం నడక దారిలో అని చెప్పి ఒక లైవ్ పోయిటరీ ఒకటి రాశాను. సో రోజు నేను ఒక వాక్ వెళ్ళిన టైంలో నాకు దారి పొడుగున, అంటే ఐఎమ్ లిటిల్ టుమిల్టువస్, నాకు కొంచెం ఫోకస్ తక్కువ. అంటే నేను ఇప్పుడు ఎదురుగా కూర్చున్న అతను బ్లూ షర్ట్ వేసుకున్నాడని గుర్తించి ఆ గుర్తింపు రిజిస్టర్ అవ్వకపోతే
ఆయన వచ్చి కనిపించినా కూడా నేను గుర్తుపట్టలేను అనమాట. సో హ్యావ్ సమ్ డిఫికల్టీ ఇన్ మై ఫోకస్. సో అలా నడకదారి అన్న ఒక చిన్న పోయిటరీ సిరీస్ తీసుకొని డైలీ, బహుశా మీరందరూ ఉంటారు ఆ కవితలో, మీ పేర్లు ఉండకపోవచ్చేమో కానీ నేను వాకింగ్లో ఎదురొచ్చిన మోహన్ రావు గారి గురించి కూడా ఉంటుంది దాంట్లో. సో ఐ క్యాప్చర్డ్ ఎవ్రీ అదర్ థింగ్. అంటే నేను లైవ్లో చూస్తున్న ప్రతి విషయాన్ని చిన్న పొయిటరీగా రాసే ప్రయత్నం చేశాను అనమాట. జడ వేస్తూ అమ్మ పిల్లల్ని ముటికాయ కొడుతూ జడ లాగి వేయటం అన్నది, పిల్లలు విసుక్కోవడం అన్న దగ్గర నుంచి, దారిలో ముగ్గు వేస్తూ నీళ్లు వదిలేసిన దీంట్లో జారిపడ్డ మనుషుల దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఐ కమ్ అక్రాస్ నా వాకింగ్లో అన్నీ మెన్షన్ చేస్తూ రాయడం మొదలెట్టాను. సో ఐ హ్యావెంట్ పబ్లిష్డ్ ఎనీ బుక్ టిల్ నౌ. సో బట్ కమింగ్ హియర్ ఫర్ తార్నాక, ఇక్కడ నేను ఐఎమ్ ట్రూ సిటిజన్ ఆఫ్ తార్నాక ఇప్పుడు ఆల్మోస్ట్. సో నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను, తార్నాకలో ఇంతమంది రైటర్స్ ఉన్నారు, ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఇంతమంది అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉన్న బిగ్ సర్క్యూట్ ఉంది ఇక్కడ. ఇది రిటైర్డ్ హోమ్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ అకాడమిషియన్ ఇన్ ఫ్రమ్ ఉస్మానియా, NIN, CCMB, IICT. సో ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకున్నాను. సో ఐ సమ్హౌ ఫైండ్ ఇలా ఒక లిటరేచర్ సంబంధించి తార్నాకలో ఇలా జరగడం, ఐ థింక్ ఇట్స్ ట్రూలీ బ్రేక్ త్రూ. అండ్ బహుశా this takes on to more improved format as we move from here అని అనుకుంటాను. అండ్ విత్ రవికుమార్ గారు ఐ థింక్ దట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. లిటరేచర్ అంటే నాకు ఏది తెలుసో ఏది తెలియదు. నేను చాలా తక్కువ పుస్తకాలే చదివాను. ఈ ప్రాసెస్లో చాలా మంది రచయితలు పరిచయం అయ్యారు. ఇంత తక్కువ పరిచయం ఉన్నా ఐ ఆర్గనైజ్ స్ప్రెడింగ్ లైట్ తార్నాక పేరు మీద గత 15 ఏళ్లుగా ఒక లిటరీ ప్లాట్ఫామ్ ఉంది. అక్కడ రచయితల్ని, కవుల్ని ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు ఫిజికల్ సెషన్ అయితే, ఆన్లైన్ సెషన్ అయితే 6 to 7:30 గత 15 ఏళ్లుగా కండక్ట్ చేస్తున్నాము. సో ఐ థింక్ అలా పార్టిసిపేట్ చేస్తూ నాకు లిటరేచర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. అండ్ ఫర్ మీ పుస్తకం చదివే దానికన్నా ముందు నేను ముందుగా నేర్చుకుంది, నాకు అనిపించిన ప్రతిదీ నేను రాసే అలవాటు ఉంది. సో నేను ఈ డే ఎక్స్పీరియన్స్ని నేను నాకు తెలిసిన ఒక నోట్స్ రాసుకుంటాను. ఆ నోట్స్ నేను వాట్సాప్లో పంచుకోవడం మొదలెట్టాను. సో ఇన్ దట్ సెన్స్ అట్లీస్ట్ ఐ కుడ్ హ్యావ్ రిటర్న్ సమ్ అరౌండ్ ఒక 20-25,000 లైన్స్ రాసి ఉంటాను ఇప్పటి వరకు. సో ఐ కీప్ షేరింగ్ ఇట్. ఇప్పుడు లేటెస్ట్గా ఒక సిరీస్ రన్ చేస్తున్నాను, ఇట్స్ సో అన్న ఒక పేరు మీద. నాకు అనిపిస్తున్న కొన్ని అబ్సర్డ్ యునిక్ థింగ్స్ దట్ ది సొసైటీ ఈస్ గోయింగ్ త్రూ, విచ్ ఐ హ్యావ్ ఎ కనెక్ట్ అని ఉన్న విషయాల మీద రాసే ప్రయత్నం చేస్తున్నాను. So that's how it is. Thank you. I think all I have is to see how I can actually be part and contribute to this platform. Thank you. Nice to interact with the citizens on the light of Tarnaka. So actually it's not exactly quick mathematics, but there's some need for change in maths teaching అన్నమాట. అంటే కాల్కులేటర్స్ లేని రోజుల్లో మనకి మ్యాథ్స్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఏర్పడినాయి. ఎప్పుడైతే కాల్కులేటర్స్ వచ్చినాయో మనము మ్యాథ్స్ టీచింగ్ ప్రాక్టీసెస్ని మళ్ళీ రివ్యూ చేసుకోలేదేమో అనేసి నాకు అనుమానం అన్నమాట. సో ఐఎమ్ రాంగ్, ఇట్ కెన్ బి కరెక్టెడ్ ఆల్సో. సో అంటే ఈ కాల్కులేటర్ లేని రోజుల్లో మన ఫోకస్ ఎట్లా ఉండాలి అంటే, ఒక మల్టిప్లికేషన్ కానీ ఒక డివిజన్ కానీ ఇస్తే ఏదో విధంగా దాని ఆన్సర్ ఎంత త్వరగా సంపాదించాలి అనేది దట్ వాజ్ అవర్ మెయిన్ ఫోకస్. అయితే వన్స్ కాల్కులేటర్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ చేంజ్ అయిపోయింది. బికాస్ నోబడీ కెన్ మ్యాచ్ ది కాల్కులేటర్. ఏదో ఎక్సెప్ట్ 1 or 2 శకుంతల లేదా అట్లాంటి గొప్ప వాళ్ళు తప్పిస్తే
within ordinary person cannot hope in his lifetime to be as fast as the calculator or even faster than calculator, just out of. అందుకని మన కాన్సెప్ట్స్ మన టీచింగ్ ఫిలాసఫీ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది calculator వచ్చిన తర్వాత. అయితే ప్రయత్నం జరిగితే మరి టీచింగ్ ప్రాక్టీస్ ఎందుకు మారలేదు? ఎందుకంటే నేను నేర్చుకున్న పద్ధతిలోనే మా పిల్లలు కూడా అట్లానే లెక్కలు నేర్చుకుంటున్నారు. ఇప్పటికి కూడా మల్టిప్లికేషన్ డివిజన్ చేయడం అంటే కాల్కులేషన్ రిజల్ట్ మీద ఫోకస్. ఎంత త్వరగా రిజల్ట్ పట్టుకొస్తే అంత తెలివైన స్టూడెంట్ అనే ఆ భావం టీచర్స్లో ఉంది. అదే పద్ధతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అలా కాకుండా ఎక్కడ మనం చేంజ్ చేయాలి అంటే ఈ కాన్సెప్ట్స్, అంటే మల్టిప్లికేషన్లో ఉన్న రకరకాల కాన్సెప్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే నా ఎక్స్పీరియన్స్ అంటే పిల్లల్ని ర్యాండమ్ సర్వే చేస్తే వాళ్ళు కాన్సెప్ట్స్ తెలియకుండా లెక్క చేసేస్తున్నారు. ఆన్సర్ వస్తుంది కానీ ఆన్సర్ ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. టీచర్లు ఎలా చెప్పారో అలా చేసుకుంటూ పోతున్నారు, ఆన్సర్స్ తీసుకుంటున్నారు, 100% మార్క్స్ వచ్చింది. అయితే 100% మార్క్స్ వచ్చిన పిల్లల్ని కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అడిగితే ఇది మాకు తెలుసు సార్, మాకు చెప్పలేదు సార్ అంటారు. సో మనం ఆ కాన్సెప్ట్ మీద ఫోకస్ ఇప్పటికీ మార్చుకోలేదు. చాలా కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చేసాయి, పేరుకి కాన్సెప్ట్ స్కూల్స్, కానీ ఫిలాసఫీలో మనకి మార్పు రాలేదు అన్నమాట. అంటే కాల్కులేషన్ ఫోకస్, రిజల్ట్ ఫోకస్, ఆన్సర్ ఫోకస్, అది కాకుండా కాన్సెప్ట్ ఫోకస్ లేదు ఇప్పటికి కూడా మనం వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాల్లోనే కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయన్నమాట. అంటే డివిజన్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది, ఫస్ట్ డిజిట్, బాబు ఈ క్వశ్చన్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అని అడిగితే 99.99% చెప్పలేకపోతున్నారు. సో ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళకి స్కూల్లో టీచర్స్ చెప్పట్లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ ఉంది, ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలంటే ఎల్సిఎం కట్టాలి. బాబు ఇలా ఎల్సిఎం ఎందుకు కట్టాలి అంటే వాళ్ళు డినామినేటర్స్ డిఫరెంట్, లేకపోతే అలాంటి ఏదో టెక్నికల్ ఆన్సర్ ఇస్తున్నాను, సరే డినామినేటర్స్ డిఫరెంట్. అయితే మనం ఎల్సిఎం ఎందుకు కట్టాలో నీకు తెలుసా అంటే ఇది మా టీచర్ చెప్పలేదు సార్, ఎల్సిఎం కట్టాలి, ఆన్సర్ వస్తుంది, 100% మార్క్స్ వస్తున్నాయి, మేము కట్టేసామంటే. అంతే తప్ప డినామినేటర్స్ ఎక్కువ డిఫరెంట్ అవుతాయంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. సరే ఓకే, అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే మన ఎల్సిఎం ఎందుకు కట్టాలని అడిగితే 99% వాళ్ళ దగ్గర జవాబు లేదన్నమాట. ఇది ఎలైట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, నెలకు ₹1,00,000 తీసుకునే పిల్లల పరిస్థితి ఇట్లానే ఉంది. మున్సిపాలిటీ, గవర్నమెంట్ స్కూల్స్, రోడ్ సైడ్స్ అక్కడ పరిస్థితి ఇలాగే ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఒకే ఫిలాసఫీలో వెళ్తున్నారు. మన టీచింగ్ ఫిలాసఫీలో మార్పు జరగలేదు. కాల్కులేటర్ వచ్చిన తర్వాత మనకి ఆన్సర్ గెటింగ్ ఈజ్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాగో పెద్దవాళ్ళు అయినాక కాల్కులేటర్ వాడకుండా ఫిజికల్గా 4 డిజిట్స్ మల్టిప్లికేషన్ లాంటి ఏమార్క్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దానికి మనం అడాప్టెడ్ అయిపోయాం. అలాంటప్పుడు టీచింగ్ ఫిలాసఫీలో కావాల్సిన మార్పులు ఇంకా రాలేదన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పాయింట్స్. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, ఇప్పటికి చాలా నేను ఆపేస్తాను. థ్యాంక్ యూ. నాకు మీరు ఎక్కడ మ్యాథమెటిక్స్ సార్? నాకు క్విక్ మ్యాథమెటిక్స్ ఇన్ స్పెషల్ సబ్జెక్ట్. నాగ్ చెప్పండి. ఇంకా జ్యోతి గారు కూడా వచ్చారు కానీ జ్యోతి గారు రండి. జ్యోతి మేడం రండి 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 జ్యోతి గారు. ఏదో మీరు ఢిల్లీ నుంచి వస్తారు, ఏదో తీసుకొస్తారు, మేము వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. జ్యోతి గురించి నేను ఇంట్రొడ్యూస్ చేయగలను. అంటే ఫార్మల్ గా ఇంట్రొడ్యూస్ చేస్తాను. జ్యోతి అంటే మల్టిపుల్ పర్సనాలిటీ, మల్టిపుల్ డిస్పర్సనాలిటీ పర్సనాలిటీ. షీఈ్ ఎ టీచర్, లెక్చరర్ in junior college, Railway Junior College. Then she is a activist, woman activist. She is a member of the Roshini team which helps the people in case of distress. She is a writer. She is a she conducts literary sections called as Spreading Light
అలాంగ్ విత్ రామ్ కిషోర్. అండ్ ఇట్లా చెప్తూ పోతే యాక్టివిటీసే అరగంట సేపు చెప్పాల్సి వస్తుంది నేను, కాబట్టి జ్యోతి గారికి సరదాగా మాట్లాడండి, మీకు నోటికి వచ్చి మాట్లాడండి. రఘు గారు వచ్చి రఘు గారు మైక్ ఇచ్చి సరదాగా మాట్లాడినంటే డెఫినెట్ గా ఆలోచించారు, చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా నాకు చాలా సంతోషం అనిపించింది ఈ లిటరీ మీట్, బికాజ్ నాకు తెలిసినంత వరకు దిస్ వన్ ఆఫ్ ద కైండ్. ఇలా కమ్యూనిటీ బేస్డ్ లిటరీ మీట్స్ నాకు తెలిసి ఎక్కడ జరిగింది నేను వినలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ తార్నాకలో దిస్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే మా మంచి పుస్తకం వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తార్నాకలో ఉన్నారు. రఘు గారు లాంటి పండితులు ఉన్నారు, అలాగే మన చెరికాని గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరి మధ్యలో కూడా ఆల్ కమింగ్ టుగెదర్ అనేది నేను ఎక్కడ చూడలేదు. రియల్లీ హ్యాపెన్స్ సీనియర్ సిటిజన్ మీట్స్ లో మాత్రమే కొన్నిసార్లు, అంటే ఈ డజన్ కాల్ హిమ్సెల్ఫ్ సీనియర్ సిటిజన్ అనుకోండి, బట్ వీళ్ళందరూ కలవడం చూసాను నేను. అయితే నేను వి స్టేడ్ ఇన్ తార్నాక ఫర్ అరౌండ్ 22 years. ఇక్కడ జరిగిన కొన్ని మీటింగ్స్కి వచ్చాను, కానీ లిటరీ ఫోకస్ ఉన్న మీటింగ్స్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. సో ఐమ్ సో హ్యాపీ. అంటే ఇట్స్ రియలీ వన్ ఆఫ్ ద కైండ్ రికార్డ్ చేయాల్సింది. మీరు బ్రింగింగ్ ఆల్ ద రైటర్స్ టుగెదర్ కాదు, ఆన్ ద నేమ్ ఆఫ్ రైటింగ్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్ అనేది చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఐ డెంట్ వాంట్ టు మిస్, అందుకే డైరెక్ట్లీ ఐ కేమ్ హియర్. అండ్ బుక్స్ గురించి మేమందరం పుస్తకాన్ని చాలా ప్రేమిస్తాము, పుస్తకం తర్వాత మాకు ఏదైనా, కాబట్టి మేము ఆ రకంగా మేమందరం పుస్తకం ఎత్తున్నాం అనమాట. ఫస్ట్ కమ్స్ బుక్స్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. అంటే మాలో చాలా మంది చాలా రకరకాల ఇజమ్స్ తోటి కానీ రకరకాల ఆలోచనలతోటి కానీ, అంటే కొట్టుకునే అంటే వేరే వేరే లెవెల్లో డిస్కషన్స్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు నేను కేమ్ అవుట్ తార్నాక చూస్తున్నప్పుడు మా శ్రీనివాస్ శాస్త్రి గారు నాకు బాగా గుర్తుకొస్తున్నారు. ఈజ్ వన్ పర్సన్. ఆయన మేము పోగొట్టుకున్నాము, పెద్ద ఆయన ఓయూలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసి రిటైర్. ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఇలాంటిది ఉంటే మాత్రం ఆయన నిజంగా ఆయనకు పండగేనండి. ఇలాంటిది ఒకటి ఆయన ఉన్న టైంలో చూపించలేకపోయామే అని చెప్పి నిజంగా ఐ ఫీల్ వెరీ మచ్. అట్లా శ్రీనివాస్ శాస్త్రి గారు, బికాజ్ ఇస్ టోటలీ అ తార్నాక పర్సన్. ఇలాంటి తార్నాకలో ఉంటే ఆయన ఎంత పొంగిపోయి ఉండేవారు. ఆయన మాత్రం నిజంగా అంత స్ప్రెడింగ్ మేమందరం కూడా మిస్ అవుతున్నాము. మార్నింగ్ నేను ఇక్కడ రావాలనుకుంటున్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ హిమ్. ఆయన కనుక ఉన్నట్టయితే ఎంతమంది చెప్పుండేవాళ్ళు, ఎంతమందితో ఆయన ఈ సంతోషాన్ని పంచుకొని ఉండేవాళ్ళు. ఇక రైటర్స్గా మేము పెద్ద రైటర్స్ అని చెప్పాం, కానీ కాకపోతే తోచిందల్లా రాయడం రాసేవాళ్ళం. రైటర్స్ ఎలా అయ్యామంటే ఫస్ట్ భయపడేవాళ్ళం, తర్వాత భయం మానేసిన తర్వాత పుస్తకాలకు రావడం మొదలైంది. దట్స్ ఓన్లీ థింగ్ టు బికమ్ అ రైటర్ అని నేను అనుకుంటాను. బేసికల్గా నాకు మూవీ బుక్స్ వచ్చాయి బయటికి. ఇప్పుడు కూడా సినిమాల మీద ఎక్స్టెన్సివ్గా వర్క్ చేస్తున్నాను, ఎందుకంటే అది నాకు ఇష్టమైన ఏరియా కాబట్టి. బట్ ఇంకా కొన్ని మంచి గురుదేవ్ మీద ఒక పుస్తకము, దిలీప్ కుమార్ మీద ఒక బుక్ అక్కడ ఉంది. అలాగే సింగిల్ ఉమెన్ స్టోరీస్ అని స్వయం సిద్ధ అనే దీంతో మేము ఒక 50 మంది రచయితలతోటి ఒక బుక్ రాయించాము. అది కూడా ఐ థింక్ ఇట్స్ అవుట్ ఆఫ్ ప్రింట్. సింగిల్ ఉమెన్ స్టోరీస్ అది కూడా వన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ మంత్ నా కథా సంకలనం ఒకటి రాబోతుంది. తర్వాత 116 మహిళా చిత్రాలు 26 భాషల నుంచి తీసుకొని రాసాం. అయితే ఏదైనా సరే మాకు నా వరకు నాకు ఈరోజు ఈ స్థాయికి రాగలంటే ఐ షుడ్ థ్యాంక్ సురేష్ కొసరాజు గారు అండ్ అఫ్ కోర్స్ రఘు గారు ఆల్సో, బికాస్ ఒకరికొకరు డిస్కస్ చేసుకొని ఆ సపోర్ట్ లేకపోతే ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ హియర్ అండి. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చైర్గా ఎన్నుకోవడం మీరు చాలా కరెక్ట్గా ఎన్నుకున్నారు. నేను ఎప్పటికి కూడా ఈ బాధ్యతలు మీరు ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ ఈరోజు నేను లేను కానీ ఎలా కండక్ట్ అయిందో మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. సో హీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ దట్. ప్లీజ్ టాక్స్ హిమ్ అండ్ కన్ఫైన్ హిమ్ ఇన్ దిస్ చైర్. అది ఇక్కడ తార్నాక అసోసియేషన్ వాళ్ళే చేయగలరు. అప్పుడు ఇంకొంతమంది రైటర్స్ తప్పకుండా యంగ్స్టర్స్ నుంచి కూడా వస్తారని చెప్పి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈజ్ నాట్ ఓన్లీ అ రైటర్, ఈజ్ అ పబ్లిషర్ ఆల్సో. కసినా అసలు మీరు అలా రహస్యాలు చెప్పకండి సార్. సో ఈజ్ ఆల్సో పబ్లిషర్ ఆల్సో. కాబట్టి పబ్లిషర్స్ అవసరం ఎంత అనేది రైటర్స్ గా మాకు తెలుసు. కాబట్టి నోయింగ్ దట్, కీపింగ్ హిమ్ ఇన్ ద చైర్ as a writer and publisher, and really we are very thankful for this novel idea whoever has got it and implemented. Thank you so much, Manaka. Thank you. Friday evening sessions Yes sir, Center for IT. నాకు తెలుసు అండి, Friday sessions నాకు తెలుసు. బికాస్ నేను వర్కింగ్ కాబట్టి నేను అంత జాయిన్ కాలేకపోతున్నాను అంతే. థ్యాంక్ యూ. ఆయన స్ప్రెడింగ్ లైట్ నేను ఫస్ట్ టైం నేను స్ప్రెడింగ్ లైట్ లోకి మా సెషన్ వినడానికి రండి అన్నప్పుడు అస్త్ర సన్యాసం చేసిన భీష్ముడు లాగా మాకు డైలాగులు కొట్టారు. ఈ రోజు ఆయన ఇక్కడ చూస్తూ ఉంటే సురేష్ గారు ఎంత ఆనందంగా ఉంది. ఫస్ట్ డే రిమెంబర్ ఇంట్లోకి వెళ్ళి ఇలా మేము పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నామండి, మీరు రావాలి అంటే నేను అవన్నీ వదిలేసి చాలా సంవత్సరాలు అయిందమ్మా అన్నారు. ఒక్కసారి రండి సార్ అన్న. ఒక్కసారి వచ్చారు, మేము పట్టేసుకున్నాం ఆయన్ని. ఇప్పుడు వారు ఈ లెవెల్లో వచ్చి
మమ్మల్ని పిలిచి మాట్లాడమంటున్నారంటే నిజంగా రియలీ ఫీల్ హ్యాపీ. లైక్ ఈ రోజు కూడా ఆ రోజు గుర్తుంది. ఒక రకంగా మొహం పెట్టి జాలిగా నన్ను చూస్తా, నువ్వు కూడా ఇందులో దిగావా అన్నట్టుగా చూస్తా. ఆయన అన్న మాట ఏంటంటే నేను అవన్నీ ఎప్పుడో వదిలేశానమ్మా అన్నారు. ఈ రోజు ఇక్కడ చూస్తుంటే అక్కడ కూర్చొని నాకు నిజంగా మీరు చెప్పినట్టు నాకు అసలు తీరుతాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ హిమ్ ఇన్ ద చైర్ అంటే. అండ్ రియలీ ఇట్స్ లవ్లీ అసోసియేషన్. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన పిల్లల పుస్తకాలు మన దగ్గర ఉన్నంత తార్నాకాల్లో మంచి పుస్తకాలు ఉన్నట్లుగా కూడా ఐ డోంట్ థింక్ ఎక్కడ కూడా నేను చూడలేదు అసలు. రీడర్ కూడా పిల్లలు కూడా అలాంటి పుస్తకాలు చూస్తే ఇలాంటి లిటరీ ఫెస్టివల్స్ కి నిజంగా మన దగ్గర అన్నీ ఉన్నాయి తార్నాకాలు. సో ఐ హోప్ చిల్డ్రన్ ఆల్సో విల్ టేక్ బెస్ట్ కేర్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కామ్రేడ్ ఏమో ఇది మైక్ మూసేసి థ్యాంక్ యూ అమ్మా ఏమో మామూలుగా. సో థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి నిన్న మొన్న ఐ థింక్ షీ వాజ్ ఇన్ ఢిల్లీ. సాహిత్య అకాడమీ వాళ్ళు ఈమెను పిలిచారు తెలుగు సాహిత్యం గురించి మాట్లాడడానికి. ఆ సెషన్ అటెండ్ అయ్యి డైరెక్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు మాట్లాడతారు సార్? కాసేపు ఎవరన్నా పాట పాడతారండి ఒకటి? పాటలు పాడేవాళ్ళు ఎవరున్నారా? సార్ ఇంకా మీరు తీసేసుకోండి సార్. అయితే ఇక మనము ఎవరు మాట్లాడకపోతే ఓపెన్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత గ్రూప్ ఫోటో. రైట్ సార్ ఒకటి అడగండి ఎవరికైనా. ఇక్కడ ఎవరైనా వాళ్ళకి నచ్చిన పుస్తకం గురించి అయినా నచ్చిన కథ గురించి అయినా చెప్పొచ్చండి. అది కూడా అడిగారు చెలికన్ గారు. వాళ్ళకి నచ్చిన పుస్తకం ఏంటి, ఏది వాళ్ళకి ఇన్స్పైర్ చేసింది అనేది. అది కూడా ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మీకు నచ్చిన పుస్తకం ఎవరన్నా మాట్లాడచ్చు. ఎనీ ఆథర్, ఎనీ ఆర్ట్, ఎనీ స్టోరీ, ఎనీ నావల్. ఎవరన్నా మాట్లాడతారా? సార్ సంపత్ రెడ్డి గారు. అయ్యో హలో సార్. అదే బహుశా నేను అనుకోవడం అంత తీరిగ్గా ఎవరు చూసినట్టు కనపట్టలేదు. దాని మీద అభిప్రాయం చెప్పాలి అంటే కాస్త పేపర్ తెలియాలి. నాకు అదే అనుమానం. ఈ ఆథర్స్ కాదు, ఎనీ ఆథర్. ఎనీ ఆథర్, రైట్ రైట్. మీకు నచ్చిన ఏ పుస్తకం అయినా, ఎప్పుడు చదివిందైనా, గుర్తున్నదైనా చెప్పమని. అది ఎద్దనపూడి సులోచన కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ రోజుల్లో నుంచి చదువుకొస్తే అగో చూసారా, ఇంత తడితే ఆడు గుర్తుకొచ్చింది. మరి అది కుమారి గారు చెప్పండి. రండి మేడం, కూర్చోండి. పర్లేదు కూర్చోండి. గుడ్ ఈవినింగ్ అండి. చాలా స్కాంటీ అయిపోయింది మన మీటింగ్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎనీవేస్ గుడ్ బుక్ అని అన్నారు. నేను అడగను, సాహిత్యం గురించి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే when I am in my teens, up to 20s, when I was not into government organization, I used to read lots and lots of ఎద్దనపూడి సులోచన, మాదిరెడ్డి సులోచన, ఇంకా ఎద్దనపూడి సులోచన రాణి గారి బుక్స్ మొత్తం చదివానండి. ఐ ఫీల్ మై హస్బెండ్ లైక్ శేఖర్, రాజశేఖర్. ఎస్, అంటే ప్రతి ఒక్క టీమ్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి కూడా, ఆ సెక్రటరీ, ఆ సిరీస్ లో ఉన్న హీరోస్ అందరూ ఆమె ఒకటే మూసలో చెప్తుంది ఎద్దనపూడి సులోచన రాణి గారు. సో అనుకుంటారు, అమ్మ నిజంగా మా హస్బెండ్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే అఫ్కోర్స్ మన కోరికలు తీరకపోవచ్చు, దట్ ఈస్ ఆల్సో వన్ మైనస్. సో అదొకటి మాదిరెడ్డి సులోచన గారిది. And I felt very sorry when I came to know that ఆవిడ అంటే చాలా రోజులు ఇండియాలోనే ఉన్నారు. తర్వాత మన ఫైన్ మార్నింగ్ somewhere that she is no more. స్టేట్స్ లోనే she passed away, everything happened there only. కానీ she was a great inspiration అండి. తర్వాత ఎండపూరి వీరేంద్రనాథ్ చాలా, ఆయన కూడా ఒక సైంటిఫిక్ వేలో వెళ్తారు కథలు. అంటే మామూలుగా ఈ ఎద్దనపూడి సులోచన రాణి గారికి, ఎండపూరి వీరేంద్రనాథ్కి రైట్ ఆపోజిట్. ఆయన వేరే రకంగా రాస్తారు.
సో అలాంటివి కొన్ని బుక్స్ ఎత్తడిపల్లి సులోచన అని మాధురెడ్డి సులోచన గారు అయితే ఐ రెడ్ సో మెనీ బుక్స్. మై మైనస్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ మ్యామ్, బికాస్ మై సెకండ్ లాంగ్వేజ్ వాజ్ హిందీ అండ్ ఐ వాజ్ నాట్ తెలుగు చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నేర్పించిన తెలుగుతో చదివేదాన్ని. బట్ నౌ ఆల్సో ఐ కాంట్ రైట్ దట్ స్పీడ్ ఇన్ తెలుగు, బట్ ఐ కెన్ రీడ్ వెరీ గుడ్ ఇన్ తెలుగు. సో ఆ ఎత్తడిపల్లి సులోచనారాయణ గారు, మాధురెడ్డి సులోచన గారు ఎక్కడున్నా సరే వాళ్ళు ఆత్మకి శాంతి కలగాలి. మా లాంటి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినందుకు. అంటే ఒక డ్రీమ్ వరల్డ్ ఉండేది ఎత్తడిపల్లి సులోచనారాయణ గారు అంటే ఒక డ్రీమ్ వరల్డ్ అలా ఉండేది. నేనైతే ప్రతి ఒక్క బుక్ వదలకుండా చదివానండి ఎత్తడిపల్లి సులోచనారాయణ. టుడే ఆల్సో ఐఎమ్ హ్యావింగ్ సెక్రటరీ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్. ఆవిడ పేరు గుర్తు చేసినందుకు నాకు ఒక క్యాండిడేట్ దొరికారు మాట్లాడడానికి. చాలా సంతోషంగా ఉంది నాకు ఇది. నవ్వు రవికుమార్ గారు సార్ అది కూడా మైక్ లో గట్టిగా చెప్పండి, కారణం చెప్తా. సార్ చాలా సక్సెస్ఫుల్ గా ఇవాళ మనం ఏమంటుందండి తార్నాకలో సాహిత్య సంబురాలు అని తార్నాకలో లిటరీ ఫెస్టివల్. సో ఇట్ వాజ్ ఎ డ్రీమ్, యాక్చువల్లీ ఏ డ్రీమ్ కమ్ ట్రూ అంటాం కదా. అట్లా ఒక కాలనీలో సాహిత్యానికి సంబంధించిన చర్చ ఓపెన్ సెషన్ పెట్టుకోవడము, పుస్తక రచయితలు రావడము, పబ్లిషర్స్ రావడము, వాటిని ఎగ్జిబిట్ చేయడము, సేల్స్ చేయడము, రచయితలు మాట్లాడటము, వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం. తార్నాకలో ఇంతమంది ఉన్నామని మనకు తెలియాలి కదా ఫస్ట్. అలా ఆ ఫ్రెండ్ జరగడము, తర్వాత సురేష్ గారు లాంటి వాళ్ళు, తర్వాత మన మేడం అచ్చంగా తెలుగు, చాలా గొప్ప గొప్ప పరిచయాలు ఇవాళ ఏర్పడ్డాయి మాకు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ చివరిలో ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా టీవీ రావు గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మొదలు పెట్టే ముందు సభ్యులకి కొద్దిగా అసౌకర్యం కలగజేయదలుచుకున్నా ఆ చివర కూర్చున్న వాళ్ళు వచ్చి కొద్దిగా ముందు కూర్చుంటే కాస్త మా కడుపు నిండుతుంది. మేడం పద్మిని గారు కాస్త అక్కడక్కడ కూర్చున్న జనాభా దగ్గరగా వస్తే కాస్త మన అది దగ్గరగా వచ్చి కూర్చుంటే కాస్త కాన్సన్ట్రేట్ చేయొచ్చు. మేము కూడా మిమ్మల్ని మేము ఐ కాంటాక్ట్ లో పోయి అటు ఇటు కవర్ చేసుకునే కంటే నాకు ఈజీ అవుతుంది. మైక్ వదిలేద్దామని ప్రయత్నిస్తున్నాడు. లేదు బాబు, ఎవరైనా ఉంటే కాస్త ఫ్యాన్ సర్దుబాటు చేయండి. 5 నిమిషాలు కాస్త పాప వాళ్ళకి గాలి వచ్చేటట్టు పెట్టండి. ఓకే, ఒకసారి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు చెప్పేస్తే చివరిలో నేను మర్చిపోయినా మీరేమీ అనుకోరు. మీరు వచ్చినందుకు ముందుగానే చెప్పేస్తున్నా. ఇక తొందరలో చివరిలో మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా చాలా ఆనందంగా గడిపిన రోజు. ఇంకా ముందు వక్తలు చెప్పినట్టుగా తార్నాకలో ఈ కార్యక్రమం జరగడం అనేది రియల్లీ వెరీ గ్రేట్ ఈవెంట్. మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం. నేను ఎన్నో కార్యక్రమాలు, మీకు తెలుసు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. బట్ ఈ కార్యక్రమంలో మనము మొత్తం మన సమాజానికి ఉపయోగపడేటటువంటి కావలసినటువంటి అందరు సంపన్నులు కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇప్పుడు ఒక్కొక్క రచయిత వాళ్ళు రాసిన పుస్తకాలు, ఆ కంట్రిబ్యూషన్స్ చూస్తే అనిపిస్తోంది. ఎందుకంటే మీకు మనం చూస్తూనే ఉన్నాం, లీవ్ లెటర్ రాయాలంటే 10 సార్లు కొట్టేస్తున్నాం. మోహన్ రావు గారు నవ్వుతున్నాం. ఓ లీవ్ లెటర్ రాయాలి, ఓ క్యాజువల్ లీవ్ లెటర్ కానీ ఒక థర్డ్ లీవ్ లెటర్ రాయాలంటే కొట్టే మళ్ళీ సో అందువల్ల నిజంగా ఈ అక్షర జ్ఞానం కలగడం ఇది వండర్ఫుల్ థాట్. అయితే సరే, ఆయన నాకు ఫార్మల్గా వందన సమర్పణ అని చెప్పారు కాబట్టి అది మొదలు పెడతాను. ఇన్ఫార్మల్గా మాట్లాడాలంటే మాకు చాలా విషయాలు ఉన్నాయి. ఫార్మల్గా పెడదాం, ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మళ్ళా వాళ్ళందరూ రావాలి కదా.
సో ప్రధానంగా చెప్పాలంటే ముఖ్యంగా ఇందులో నేను 2 విభాగాలు చేస్తా. ఒకటి ముందు ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆర్గనైజర్స్ చెప్పినప్పుడు ఫస్ట్ చెలికాన్ రావు గారు, మీ అందరికీ తెలుసు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆరోగ్యానికి మంచిది. ఇవాళ నేను కూడా అరిచేతులు మండిపోతాయని బాధపడకండి. ఓకే, అది సో చెలికాన్ రావు గారు, ఆయనకి మంచి ఐడియా వచ్చింది, మాది మనమందరం కలిసి చేసాం, చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెసర్ తిరుపతి రావు గారు, జలంధర్ రెడ్డి గారు, ఓం ప్రకాష్ గారు, జిఆర్ఎస్ ప్రసాదరావు గారు, తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత హరికుమారి గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జరగడానికి ఉన్న స్పాన్సర్స్. వీళ్ళు కాకుండా తార్నాక ఉమెన్స్ అసోసియేషన్ ధనలక్ష్మి గారు, తర్వాత ఇక ఆవిడ సహచర బృందం. ఆవిడ పదం వాడారు, పొద్దున మా గ్యాంగ్ వస్తుంది అన్నారు. అయితే నేను కొద్దిగా గ్యాంగ్ అనే పదం విధంగానే భయపడ్డాను. ఎందుకంటే సాధారణంగా ఏమో జ్యోతి గారు చెప్పాలి ఏంటంటే, మా బృందం వస్తుందండి, మా స్నేహితులు వస్తున్నారండి, మాకు వీడు గ్యాంగ్ అని నన్ను కొట్టడానికి వస్తున్నారని భయపడ్డారు. అక్కడ ఎంట్రీలోనే అటాక్ ఇచ్చారు. అది ఇంకొక గ్యాంగ్ లీడర్ వచ్చారు ఇక్కడ. కాదు కాదు కాదు, మీ కనోటేషన్ సార్, సార్ మా వాద్య బృందము దొంగల గ్యాంగ్ అంటారు. అదే అది వేరే ఉంది. అమ్మా ఇక్కడ ఏదన్నా కూడా కాసేపు నవ్వుకోవడానికి. సో డోంట్ ఫీల్ అఫెండెడ్. వీళ్ళు అండి అండ్ ఒకటి నేను అన్నా కూడా ఆవిడ మంచి గ్యాంగేనండి, పొద్దున్న నుంచి మంచిగా పని, మంచి గ్యాంగ్ ఆవిడ. ఓకే, అదే విధంగా అదే ఇక్కడ ఒకడండి, ఈవిడ చిన్న గ్యాంగ్ లీడరు, వాడు పెద్ద గ్యాంగ్ లీడరు. వాళ్ళు చాలా పెద్ద వ్యవహారం. ఓకే, నౌ ఎనీవేస్ ఐ థ్యాంక్ all the, and apart from that, lastly మన ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్స్ ఆఫ్ తార్నాక, నేను ప్రెసిడెంట్ని, నాకు నేను చెప్పుకోకూడదు థ్యాంక్స్, కానీ మేము కూడా ఇందులో భాగస్వాములం కాబట్టి మా సెక్రటరీ వినోద్ రెడ్డి గారు, మా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఒకసారి ఈ కార్యక్రమానికి మేము కూడా సహకరించాం. వాళ్ళందరికీ కోసం మనం అంటే ఇందులో నేనున్నా, అది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఈ విధంగా ఇది అంతా ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ పార్ట్. అయితే అందరినీ కవర్ చేసిన సార్, మీరు ఫస్ట్ చెప్పడమే స్కాట్రా చెప్పిన, తర్వాత తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమెన్స్ వింగ్, ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్. ఈయన నాకు ఆడిటర్ అండి, మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు పోనీ ప్రాంతం పోనీ. ఓకే, ఎవరికి వాళ్ళు గ్యాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. నౌ ఒక్క నిమిషం ఆగండి సార్, నేను అందరినీ ఆగండి. ఇక్కడ నాకు తెలుసు, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి సూచనలు వస్తున్నాయి, ఒక్కొక్కరు చెప్తున్నారు. అయితే నేను అందరినీ కవర్ చేయ ట్రై చేస్తా. చివరిలో పొర్రపాటున నేను ఛాన్స్ ఇస్తా, అన్నా నేను ఎవరైనా మర్చిపోతే చెప్పురా బాబు అని అడుగుతా. కాబట్టి ఎవ్వరు కంగారు పడకండి, నా బాధ్యత. ఓకే, నౌ కమింగ్ టు దిస్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వందన దీంట్లో ఇది అసలు ఆకర్షకు చెప్పాలి. చెప్పే ముందు ఒకసారి మనం ఈ రోజున మనకి భోజనాలు ఏర్పాటు చేసిన ఆడికి ముందు చెప్పాలి మనం. ఎందుకంటే ఇందాక పిచ్చి ఆకలేసింది, వెళ్ళాం, తిన్నాం, వచ్చాం. ఆవిడ భావరాజు పద్మిని గారు, ఐ థింక్ ఉన్నారా ఆవిడ? భావరాజు పద్మిని గారు. అయితే నేను ఆవిడే ఒక నార్మల్ అంటే ఇన్ ద సెన్స్ ఆవిడ కూడా ఒక ఆథరు ఒకటి, కానీ దెన్ వెన్ షీ టోల్డ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ రియల్లీ వెరీ గ్రేట్ అనిపించింది. అయితే ఆవిడ్ని
ఈ సీనియర్ సిటిజన్ ఫోరంలోకి ఆహ్వానిద్దామంటే అంత కాదనిపిస్తోంది. అందువల్ల ఆయన అప్లికేషన్ తీసి పెట్టుకుంటాం, వెయిటింగ్ లిస్ట్ లో పెడతాం, 60 అప్పుడు తీసుకుంటాం. అరే మేడం అంటే నేను అనేది అవి టికెట్ ఆర్ఎస్సీ కోటా కింద రిజర్వ్ చేసి పెడతామంటున్నాను. ఓకే, we will create మా దాంట్లో ఒక మేడం మా దాంట్లో ఒక బర్త్ క్రియేట్ చేస్తాం. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది అదర్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు అసలు ఈ కార్యక్రమంలో మనం అనుకున్నదంతా తార్నాక ఆథర్స్ అని పిలిచాం, వాళ్ళ పుస్తకాలు తర్వాత వాటి గురించి తెలుసుకోవడం చర్చలు అని అనుకున్నాము. అయితే ఇందులో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. అయితే ఇందులో కొంతమంది నాకు కొద్దిగా ఐడియా ఉంది, కొంతమంది ఐడియా లేదు వాళ్ళ పుస్తకాలు. ఎందుకంటే పొద్దున్న నుంచి నేను అనుకోలేదు ఇంత బిజీగా ఉంటారని. ఏదో మన ప్రోగ్రామ్ అవుతోంది, మా రవికుమార్ సార్ ఏమనుకుంటాడని వచ్చా, కాసేపు కూర్చున్నా పోయినా. నేను నిజంగా చెప్తున్నాను, పైన పని ఉంటుంది అనుకున్నాను నేను. కానీ నాగరాజు గారు మీరు చూశారు కదా, 8 గంటలకు కుర్చీలు వేసిన దగ్గర నుంచి చూసుకున్నామండి. అప్పటి నుంచి చాలా సంతోషం. ఇప్పుడు మరి ఆథర్స్, ఎందుకంటే ఈరోజు ఈ ఇంత కార్యక్రమానికి ఉన్న ప్రధానమైనటువంటి వాళ్ళ సూత్రధారులు, వాళ్ళ గురించి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. పేరునా చెప్పదలుచుకున్నాను. ఎవరిదన్నా పేరు మిస్ అయితే రవికుమార్ గారు మీరు అందించండి, నేను పని చదివేటప్పుడు మీరు నన్ను గమనించండి. శ్రీమతి పద్మిని భావరాజు గారు అచ్చంగా తెలుగు పుస్తక ప్రచురణకర్తలు. పావని శ్రీలత గారు, ఆవిడ మన టీచర్, డాన్స్ టీచర్ గారు. తర్వాత డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, ఏ రేణుక, డాక్టర్ పి జ్యోతి, ప్రొఫెసర్ పీసపాటి గారు, కొసరాజు సురేష్ మంచి పుస్తకం ప్రచురణకర్తలు. సిహెచ్ రామ్ కిషోర్, జెన్నీ, ప్రొఫెసర్ జహాంగీర్, ఇఫ్లు, డాక్టర్ వేలూరి రామారావు గారు, అనందేశి నాగరాజు గారు, డాక్టర్ ఏ రఘుకుమార్ గారు, సదరన్ స్ప్రింగ్ పబ్లికేషన్స్, డాక్టర్ ఏ రాజమౌళి. ఇక్కడ ఒకటి ఈ రోజున సార్, ఇది పొద్దున అందరి ప్రచురణకర్తలని కూడా మన రఘుకుమార్ గారు పరిచయం చేశారు. అయితే ఈ రాజమౌళి గారు కొన్ని బిజీ కారణాల వల్ల ఆయన రాలేదు. అయితే ఆయన నిజానికి ఆయన కూడా ఉండవలసింది. ఆయన చాలా పుస్తకాలు రాశారు. అయితే లా పుస్తకం, ఆయన బేసికల్గా బై ప్రొఫెషన్ ఈజ్ ఏ కంపెనీ సెక్రటరీ. By profession he is a company secretary. Now he is also director in GMR Group. ఇక్కడే ఎదురుకుండా ఇల్లే అయింది. అయితే ఆయన టైటిల్స్ ఒకసారి చదువుతా. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ద మ్యాటర్ అబౌట్ ఇన్ ద బుక్స్. టెక్స్టైల్స్ లా అండ్ పాలసీ, లా రిలేటింగ్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, ద డ్రోన్ లా ఇన్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆపర్చునిటీస్ అవైలబుల్ టు స్టార్టప్స్, లెక్చర్స్ ఆన్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, lectures on banking and negotiable instruments, consumer protection law, lectures on alternate dispute resolution, education, policy and law, guided in authoring and publication of this book. సో ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఈయన ఇందులో రాయలేదు, నాకు తెలిసినంత మటుకు ఆయన లేబర్ కోడ్ మీద కూడా రాశారు. ఇది ఎందుకు చదువుతున్నాను అంటే, ఇక్కడ మనకి ఈ ఆథర్స్ మధ్యలో ఎవరెవరు ఏం పుస్తకాలు రాస్తున్నారు, కాంటాక్ట్ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీమతి వేణుగోపాల్ రెడ్డి, ఆవిడ రాలేదనుకుంటాను, ఆవిడ పుస్తకాలు గీతా వేణుగోపాల్ రెడ్డి గారు, ఐ థింక్ గారు, ఆయన డాక్టర్ గౌతమ్ గారు, ఆయన రాచకొండ దేవరకొండ వాట్ల మీద పుస్తకాలు రాశారు. బహుశా మీ అందరికీ కూడా చాలా తెలుగు. రాచకొండ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ అంటారు. అంటే ఏంటండి, ఏంటి, నేను చాలా మందిని చూసా. ఇది రాచకొండ ఇబ్రహీంపట్నం అవతల ఒక ఫోర్ట్ ఉంది, ఒక ఫోర్ట్ ఉంది. అది 13వ శతాబ్దంలో వెలమరాజులు మొత్తం రాజధానిగా చేసుకుని పరిపాలించారు. నేను 40 ఏళ్ల క్రితం 40-50 మంది స్టూడెంట్ తో సైకిల్ మీద ఆ కొండెక్కి వచ్చా, అందుకే నాకు బాగా తెలుసు. సార్ అన్నారు కొండపైన ఏం చేశారని ఇంకో ప్రశ్న. ఆ కొండపై నుంచి పక్కన లోయలాగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ పరిశీలించాం. ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే ఉన్న ఆయాసం, అలసట అవన్నీ అనుభవించాం. అదేంటి, అక్కడంతా నక్సలైట్లు ఉంటారు, వెళ్ళొద్దని పోలీస్ క్యాంప్ ఉండేది ఆ రోజుల్లోనే.
అయితే అప్పుడు సరే మాకు కాస్త యూనిఫామ్ పర్మిషన్ ఉంటే ఏదో వెళ్ళిపోయాం. రకరకాల అనుభవాలు. ఓకే, నౌ ఇది ఈ రచయితల గురించి చెప్పింది. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ప్రొఫెసర్ కౌసర్ ఆజాం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ కూడా తర్వాత చాలా సంతోషం మాట్లాడారు ఆవిడ. అదేవిధంగా ఇంకొక ఆయన ప్రొఫెసర్ సయ్యద్ జహంగీర్ గారు, ఆయన కూడా వచ్చారు. I also thank all these people and really it's a really very great occasion for all of us. పోతే ఇంకా ఇప్పుడు ఆర్గనైజర్స్ గురించి చెప్పుకున్నాం, ఆథర్స్ గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత ఆఖరిగా ఒకటి రెండు అంశాలు, ఆఖరిగా కాదు ఇంకొక అంశం ముఖ్యమైనది ఉంది. అదేంటంటే స్కాట్రా తార్నాక మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని వంటల పోటీలు. ఇక్కడ దాదాపు ఒక 22 ఎంట్రీలు వచ్చినాయి. వాళ్ళు ముఖ్యంగా మిల్లెట్స్ తోటి ఏవో వంటలన్నీ తయారు రకరకాల ప్రయత్నించారు. చాలా బాగుంది. అయితే ఈ అంటే నేను ఎక్కువ టేస్ట్ చేయలేదండి, 2-3 చేస్తున్నాను. అయితే నేను వీళ్ళకి సూచించేది ఏమిటంటే ఈసారి కాస్త దాన్ని వినూత్నంగా ప్రయత్నించండి. మీరు లేడీస్ ఎవరో వచ్చారు, వాళ్ళు పోటీ పెట్టుకుని వాళ్ళు ఉన్నారు కాదు. ఇప్పుడు మనము ఒక కొత్త సమాజాన్ని ట్రై చేయాలి. మగవాళ్ళకు కూడా వంట నేర్పించండి. అంటే కొంతమందికి వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ, కొంతమందికి వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. అది కూడా ఇక్కడ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అది కూడా నాకు ఆలోచన ఉంది FSCTలో ఒక ఎక్స్పెరిమెంట్. ఎందువల్లంటే మేడం నేను ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఓట్ ఆఫ్ ర్యాంక్ లో చెప్తున్నా రవికుమార్ గారు, సమాజానికి పనికొచ్చేది. ఈ మధ్య నేను చూస్తున్నాను ఈ ప్రాబ్లం. సింగిల్ లివిల్ వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లం అయిన వాళ్ళు నేను చూస్తున్నా, నా నోటీస్కి వస్తాయి. వాళ్ళు ఎంత ఇబ్బంది అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడండి, మనం అందరం ఆ తరం వాళ్ళం. మగపిల్లాడు పనిచేస్తే నువ్వు పనిచేయడం ఏంట్రా అని పక్కన కూర్చోబెట్టాడు ఆ రోజుల్లో. మీ అందరికీ, మన ఏజ్ గ్రూప్ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఏమైంది, ఇప్పుడు అది నడవదు. ఇప్పుడు యూత్కి నేర్పించేయాలి. ఎవడు అంటే అక్కడ వండుకోవాలి, తర్వాత లైఫ్ ఎట్లా ఉంటుందో. అది ఇప్పుడు 70-80 సింగిల్ అవుతున్నప్పుడు చాలా మంది మీరు అంశం ఉంది, సర్వీస్ వాళ్ళు దొరకట్లేదండి ఇంట్లో. కొంతమంది చాలా ఈ పాత వాళ్ళు ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళే కావాలని వెతుకుతుంటే దొరకట్లేదు. అండ్ వంట వండడానికి పెద్ద ఇబ్బంది. దీని మీద నేను మళ్ళీ మా ఫోరం ఫర్ సీనియర్ సిటిజన్ లో ప్రోగ్రామ్ పెడతాను దాని మీద. ఓకే, ఎనీవే ఉమెన్స్ ఆర్గనైజేషన్ మీరు ఈ విషయం సీరియస్ గా నేను ఎందుకు మాట్లాడాను కాస్త ఆలోచించండి. దాని తర్వాత అదేవిధంగా అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాను. ఇంకా పోతే ఇక్కడ మీరు ఈ కిచెన్ కెమిస్ట్రీ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిర్వహించిన పీసపాటి గారికి, లక్ష్మి గారికి, NIN న్యూట్రిషనిస్ట్ గారికి, విజయలక్ష్మి అసోసియేట్ ప్రొఫెసర్ మహిళా యూనివర్సిటీ గారికి, వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన ఫ్యూచర్లో మనం చేసే కార్యక్రమాల్లో సహభాగస్తులు అవ్వాలని నా కోరిక. ఇక ఆఖరిగా ప్రేక్షకులకి, సందర్శకులకి, వచ్చిన వాళ్ళకి, అసిస్టెంట్లకి, తర్వాత ఆఖరిగా సుధాకర్ ఎక్కడున్నాడో మా సుధాకర్కి, రవి, శ్రీరామ్ సర్వీస్ స్టాఫ్ వాళ్ళు నిన్న నుంచి ఒకటే కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా మన థ్యాంక్స్. ఓకే, తర్వాత మోహన్ రావు గారు మీడియా ఏర్పాట్లు చేశారు. మీరు మోహన్ రావు గారి గురించి చాలా మందికి తెలియదు. నాకు ఇదివరకు మోహన్ రావు గారు ఒక్కళ్ళంటేనే విపరీతమైన కోపం ఉండేది. ఎందుకు కోపం అంటే ఆయన బయట అన్ని ప్రోగ్రాములు చెప్తారు, మన కాలనీలో ఎందుకు చేయడం నాకు బాధ ఉండేది. ఆయన పోలీసు ఎక్కడ కూడా లెక్చర్లు ఇస్తారు. ఆ జర్నలిస్టు అరే మన దగ్గర చేయండి అని అంటే చేయడు ఆయన. ఇప్పుడు నా కోపం 100 మంది మీద పెరిగింది. ఇంతమంది ఆథర్స్ ఉన్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మన సొసైటీకి మనకు ఎందుకు చేయట్లేదు అని కోపం రెట్టింపు అయింది నాకు. సో ఎనీవే అది ఇట్లా ప్రకటించడం సబబో కాదో తెలియదు, నాకు అడుగులో ఉన్న విషయం చెప్పా, ఏమైనా చేయండి. ఓకే, సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ సిన్సియర్లీ ఆల్ ద పార్టిసిపెంట్స్, A to Z దీనికి పనిచేసిన వాళ్ళకి. మా ఓం ప్రకాష్ గారు వేలు చెప్పారంటే అంపైర్ లాగా ఏదో పాయింట్ నేను మర్చిపోయారు, చెప్పండి. మర్చిపోయిన పాయింట్ ఏంటంటే విజయవంతంగా జరిగిన ఆర్థిక సహాయం చేసినందుకు కూడా థ్యాంక్ యూ. మా ఓం ప్రకాష్ గారు ఏం చెప్పారంటే ఈ కార్యక్రమం అంటే మేమందరం ఇందాక భాగస్వాములు అని చెప్పాను నలుగురం. ఆయన అన్నది ఏంటంటే అరే ఎట్లా భాగస్వామి అయినావు,
ఆర్థిక సహాయం కూడా అందించిందా అని చెప్పమని ఆయన కోరిక. స్కాట్రా తరఫున ఎంత సార్? 5 10? స్కాట్రా తరఫున ఆర్థిక సహాయం 10. స్కాట్రా నుంచి 10,000. సీనియర్ సిటిజన్ ఫోరం మా తరఫున 5,000. ధనలక్ష్మి గారి తరఫున 5,000. ఇంకా ఏమన్నా ఉందా పాత? కర్ణాటక వెల్ఫేర్ అసోసియేషన్ 5,000. అందరూ ఓం ప్రకాష్ గారు 2,000 3,000. నాగార్జున నగర్ 5,000. ఏమో ఏం పెట్టాడో నాకేం తెలుసు. ఆ 3,000 ఇట్లా పెట్టాడా ఇట్లా పెట్టారా? మా ఓం ప్రకాష్ గారి 3 మోకాలు చూపిస్తున్నారు, నాకు ఇట్లా కనబడుతుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాను. ఇక ఏమన్నా ఇంకా మా పక్కన సాహిత్య కార్యక్రమం జరగాలి సార్. మా ఓం ప్రకాష్ గారు ఇప్పుడు డిమాండ్లు మొదలు పెట్టారు. ఆయన ఏమంటాడంటే ప్రతి ఆఖరి శనివారం నాడు ఈ సాహిత్య సభలు మన దగ్గర జరగాలని చెప్పమంటున్నారు. కానీ ఇది నేను రఘుకుమార్ గారి అనుమతి లేకుండా నేను చెప్పడం అది న్యాయం కాదు. ఎందుకంటే ఆయన మిత్ర బృందంతో మాట్లాడుకుని చేయాల్సిన పని. సో నేను అది నేను హద్దులు అతిక్రమించిన వాడిని అవుతాను, నా పరిధిలో లేదు. కాబట్టి ఓం ప్రకాష్ గారికి దండం. ఓకే, ఒక్క నిమిషం. నాకు అప్పుడే 2 వైపుల నుంచి సూచనలు వచ్చినాయి. ఇంకొక 5 నిమిషాల్లో మంచి ఛాయ్ వస్తుంది, టీ తాగి వెళ్తారు. కానీ ఎటు కాకుండా కనుక వీళ్ళు వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళు రావడం మానేస్తారు, అది పెద్ద ఇబ్బంది అయిపోతుందని. మళ్ళీ ఆర్డర్ వేస్ట్ అవుతే వాడికేమో డబ్బులు ఇవ్వాలి, మెటీరియల్ వేస్ట్ అవుతుంది. కాస్త సహకరించండి. ఇప్పటిదాకా సహకరించారు ఆఖరిగా. సో ఇంతటితో నేను ఫార్మల్ గా చెప్పాల్సినటువంటి, ఫార్మల్ అంటే లాంఛనప్రాయంగా వందన సమర్పణ ముగిసినట్లుగా ప్రకటిస్తున్నాను. అయితే సాధారణంగా వందన సమర్పణ చెప్పేసి ఐ డిక్లేర్ ద ప్రోగ్రామ్ ఇస్ క్లోజ్ అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పట్లా. తిరిగి నేను మైకు రఘుకుమార్ సార్కి ఇస్తున్నా. ఎందుకంటే ఏమైనా శాఖ భాగం మిగిలితే ఆయన చూసుకుంటారు. శేషబాబు అంతా అయిపోయింది. టీ తాగడము, ఒక ఫోటో తీసుకోవడం, గ్రూప్ ఫోటో. చివరిలో చాయ్ తాగిన తర్వాత